Hi my dear students, welcome to RK Academy online classes. Guys, SSC GDకి సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్లు అనేవి ఆర్కే అకాడమీ విజయనగరంలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి మీ యొక్క గ్రాండ్ టెస్ట్లు మీరు కూడా పార్టిసిపేట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఎనీవే, ఈరోజు మనం అర్థమెటిక్ సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క యూట్యూబ్ కంటెంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అన్ని రకాల సబ్జెక్టులు కూడా అందులో మనం ప్రొవైడ్ చేసాం. ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అర్థమెటిక్ నుంచి on a certain sum for 5/2 years at an annual rate of 12% is rupees 50 less than the interest on the same sum for 7/2 years at an annual rate of 10%. Find the sum. ఏమని చెప్తున్నారు సార్ అంటే, కొంత సొమ్ముపై అంట 5/2 సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో వచ్చేటటువంటి వడ్డీకి, అలానే అదే సొమ్ముపై 7/2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటుతో వచ్చేటటువంటి సొమ్ముకి మధ్య భేదం అక్కడ వచ్చే వడ్డీకి ఇక్కడ వచ్చే వడ్డీకి డిఫరెన్స్ అంట 50 అంట. అయితే అసలు ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 5/2 ఇయర్స్ అంటే ఎంత, 2.5 ఇయర్స్. 7/2 ఇయర్స్ అంటే ఎంత, 3.5 ఇయర్స్. ఇక్కడ వచ్చేసి 1 ఇయర్కి 12% అంటే 2.5 ఇయర్స్కి ఎంత అవుతుంది సార్? ఎందుకంటే 1 ఇయర్కి ఒక 12 అయితే 2 ఇయర్స్కి 24 అవుద్ది. ఇంకా హాఫ్ ఇయర్కి ఎంత అవుద్ది, మరొక 6 అవుద్ది. అంటే ఓవరాల్గా మనకి 30% అనేది వస్తుంది అనమాట. ఎంత వస్తుంది, 30% వచ్చేసి మనకి వడ్డీగా వస్తుంది. అదే కానీ ఇక్కడైతే 7/2 ఇయర్స్ అన్నాడు. 7/2 ఇయర్స్ అంటే ఎంత, 3.5 ఇయర్స్కి ఎంత వస్తుంది, ఇంటూ చేస్తే మనకి 35% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా, 35% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ కేసులో 30% ఇంట్రెస్ట్ వచ్చింది, సెకండ్ కేసులో వచ్చేసి 35% ఇంట్రెస్ట్ వచ్చింది. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెస్ అంటే మనకి 5% లెస్ అనమాట. ఎంత, 5% లెస్. ఓకేనా, 5% లెస్ వస్తుంది. డబ్బుల రూపంలో అయితే ఎంత లెస్ వస్తుంది మనకి, డబ్బుల రూపంలో అయితే మనకు వచ్చేసి 50 రూపీస్ లెస్ వస్తుంది. అయితే క్వశ్చన్లో ఏం అడిగాడు, అసలు అడిగాడు. అసలప్పుడు కూడా ఎంతగా తీసుకుంటాం సార్, అసలప్పుడు కూడా ఎంతగా తీసుకుంటాం అంటే మనం 100%గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 5తో ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకి 5 times 50, క్రాస్గా ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి మన యొక్క ఆన్సర్ ఏంటి సార్ అంటే 1000 రూపీస్ అనేది మన యొక్క ఆన్సర్. ఎంతమ్మా, 1000 రూపీస్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. జస్ట్ ఏం లేదు, 3.5 ఇయర్స్కి 2.5 ఇయర్స్కి వడ్డీల మధ్య భేదం ఇచ్చాడు. నార్మల్గా పర్సంటేజ్ ప్రకారం 2.5 ఇయర్స్కి 1 సంవత్సరం 12 అయితే 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 24. ఇంకా అర్ధ సంవత్సరానికి ఎంత, 6. అంటే 24 6 ఎంత, 30% వడ్డీ. మళ్ళీ అదే సొమ్ముపై 7/2 సంవత్సరాల కంటే ఇక్కడ ఎంత వస్తుంది, 35 వస్తుంది. ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడికి శాతం ప్రకారం 5% తక్కువ, డబ్బుల ప్రకారం ఎంత తక్కువ సార్ అంటే 50 రూపాయలు తక్కువ. అంటే 5% వాల్యూ 50 అయితే 100% వాల్యూ ఎంత అని చూసినట్లయితే మనకి 1000 రూపీస్ అనేది వచ్చింది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 1000 రూపీస్ అనేది మన యొక్క ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజియెస్ట్ సమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు సార్ అంటే ఇక్కడ when x is subtracted from 20, 37, 54 and 105, then the resultant numbers are in the proportion. Find the mean proportional of 7x minus 5 and x plus 1. 7x minus 5 and x plus 1. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్ నుంచి ఏదో ఒక నెంబర్ని తీస్తే అవి ప్రపోర్షన్లోకి వస్తాయంట. అసలు ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటో యాస్పిరెంట్కి ఐడియా ఉండాలి. ఏవైనా 2 నిష్పత్తులు సమానం అయితే వాటిని ఏమని పిలుస్తాం సార్ అంటే ఆ 2 మనం ప్రపోర్షన్లో ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయని చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ 4 పదాలు కూడా అనుపాతంలోకి రావాలి అంటే అనుపాతంలో మనం ఏం నేర్చుకుంటాం, AD = BC అని నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటాం, AD = BC అని నేర్చుకుంటాం. అంతిమ లబ్ధము = మధ్యమ లబ్ధం అని నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఈ 2 నిష్పత్తులు ఇవన్నీ సమానం కావాలంట. ఈ 4 పదాలు వచ్చేసి A:B, C:D అనేవి సమానం కావాలంటే ఏదో ఒక పదాన్ని తీసివేయాలి అన్నాడు. ఎప్పుడైనా సరే ఏదో ఒక పదాన్ని తీసివేయాలి, అనుపాతంలోకి వస్తాయి అనేటప్పుడు మీరు ఆ పదం తెలుసుకోవాలంటే ఈజీగా ఏం చేస్తారు సార్ అంటే A/B చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, A/B ఎంత, 20/37 అనమాట. అదే కానీ నెక్స్ట్ ఏం చేస్తారంటే C/D చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు,
C/D చేస్తారు. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఎంత వచ్చింది సార్ అంటే C/D అంటే మనకి 54/105 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు సార్ అంటే ఏదైతే పదం కావాలనుకుంటున్నావో ఏం చెప్పండి నీకు ఇక్కడ ఎక్స్ అనే పదాన్ని తీస్తే అనుపాతంలోకి వస్తాయంట. ఆ ఎక్స్ని కొనుక్కోవడానికి నేనేం చెప్తున్నాను, ఫస్ట్ A/B చేయాలి, C/D చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఈ రెండింటికి జస్ట్ డిఫరెన్స్ తీయండి. డిఫరెన్స్ తీస్తే ఎంత వస్తుంది, డిఫరెన్స్ తీస్తే నాకు 34 వస్తుంది. అదే ఇక్కడ ఎంత వస్తుంది, డిఫరెన్స్ తీస్తే 68 వస్తుంది. ఓకేనా, 34, 68 ఎలాగ ఉన్నాయి, 1/2 రేషియోలో ఉన్నాయి అనమాట, 1:2 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, అంటే ఇవి వచ్చేసి 1/2 రేషియోలోకి రావాలి అంటే ఇది కానీ 1/2 రేషియోలోకి రావాలి అంటే నువ్వు ఏ నెంబర్ని తీసివేయాలో జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. ఏం చేద్దాం, 1 తీసాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది 53 అవుతుంది, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది మనకి 104 అవుతుంది. 53 అనేది 104 డబల్ ఉందా, డబల్ కాదు అంటే 1 కాదని అర్థం అవుతుంది. అది ఇక్కడ వచ్చేసి ఈసారి 2 తీసాను, 2 తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది 52 అవుద్ది, ఇక్కడ ఎంత అవుద్ది 103 అవుద్ది. 52 103 డబలా కాదు. నెక్స్ట్ 3 తీసామనుకో, ఇక్కడ 51 అవుద్ది, ఇక్కడ ఎంత అవుద్ది 3 తీస్తే 102 అవుద్ది. 51కి 102 డబల్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ విలువ ఎంత అని అర్థం అవుతుంది సార్ అంటే ఎక్స్ విలువ ఎంత అని అర్థం అవుతుంది, 2 అని అర్థం అవుతుంది, 3 అని అర్థం అవుతుంది. ఎక్స్ విలువ ఎంత 3 అని అర్థం అవుతుంది. ఎక్స్ విలువ నువ్వు ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చెప్తున్నానంటే A/B C/D చేసి దీనికి డిఫరెన్స్ తీస్తావు ఎంత 34, మళ్ళీ దీనికి డిఫరెన్స్ తీస్తావు 68 వచ్చింది. రేషియో తీస్తే 1/2 వచ్చింది. ఆ యొక్క 1/2 రేషియోలోకి ఇవి కూడా రావాలంటే ఏ నెంబర్ని తీసివేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను మ్యాక్సిమం ఈ యొక్క నెంబర్లు వచ్చేసి మనకి ఫస్ట్ 5 నెంబర్స్లో ఉంటాయి, మీరేం వరీ అవ్వాల్సిన పని ఉండదు. కొంచెం నీకు తీసివేతలు కూడుకులు ఎక్కాల మీద అవగాహన ఉంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను 3 తీసాను, ఎంత అయింది 51 అయింది. ఇక్కడ కూడా 3 తీసాను, ఎంత అయింది 102 అయింది. 51కి డబుల్ ఎక్కదు 102, 1:2 రేషియోలు ఉన్నాయి లేదా అంటే ఎక్స్ విలువ ఎంత తీయాలి, ఇక్కడ 3 తీస్తే సరిపోద్ది అనమాట. అంటే ఎక్స్ విలువ వచ్చేసి మనకి 3 అని అర్థమైపోయింది. చూడు ఇప్పుడు వచ్చేసి ఎక్స్ విలువ అర్థమైపోయింది కాబట్టి నువ్వేం చేస్తావు సార్ అంటే ఇప్పుడు వచ్చేసి ఎక్స్ విలువని వచ్చేసి అక్కడ ప్రతిక్షేపించు. ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే 7 × x ఎంత 7x కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్స్ విలువ ఎంత 7 3 21. 21లోంచి నువ్వు 5 తీస్తే ఎంత ఉంటుంది సార్ అంటే 16 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఎక్స్ వచ్చేసి మనం 3 అన్నాం కాబట్టి 3 + 1 ఎంత 3 + 1 ఎంత సార్ అంటే ఓకేనా 4 అనమాట. 3 + 1 ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఏం అడిగాడు, మనకి మీన్ ప్రపోర్షన్ అడిగాడు. మీన్ ప్రపోర్షన్ అడిగితే మనకేమని తెలుసు, √AB A × B చేయాలి. మీన్ ప్రపోర్షన్ అయితే ఏం చేయాలి, √AB చేయాలి. 4 16 ఎంత 64, 4 16 ఎంత 64. మరి 64ని ఎలా రాయొచ్చు, 8² రాయొచ్చు, 8² రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతే ఓకేనా, స్క్వేర్కి రూట్కి పోతే మనకి ఏమొస్తుంది సార్ అంటే 8 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఎంత 8 అనేది మన యొక్క ఆన్సర్. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా నువ్వు ప్రాసెస్లో చేస్తే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం నార్మల్గా నువ్వు ప్రాసెస్ చేస్తే చాలా టైం టేకన్ పడుతుంది. నేనేం చెప్తానంటే A/B C/D డిఫరెన్స్ డిఫరెన్స్ తీసిన తర్వాత రేషియో కొట్టు. అదే రేషియో మెయింటైన్ అవ్వాలంటే ఈ నెంబర్లోంచి ఓకేనా, ఈ నెంబర్లోంచి ఏ తీసిస్తే సరిపోద్ది అంటే 3 తీసిస్తే సరిపోద్ది. 3 తీస్తే 1/2 రేషియోలోకి వస్తాయి. అంటే ఇండైరెక్ట్లీ అండర్స్టూడ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ 3 అని అర్థం అవుతుంది. ఆ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేసి 7 3 21, 21లోంచి 5 పోతే 16. అలానే ఇది ఎక్స్ ప్లస్లో ఇక్కడ 3 పెడితే 3 + 1 ఎంత అంటే మనకు 4. ఇది అడిగాడా నాకు దీనికి సంబంధించి మీన్ ప్రపోర్షన్ అడిగాడా, ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్ కట్టమండు. మీన్ ప్రపోర్షన్ ఫార్మ్ ఏంటి, A × B. A అంటే 16, B అంటే 4 అనమాట. 4 16 ఎంత 64, 64 అంటే ఎంత 8². స్క్వేర్కి రూట్కి పోతే 8 అనేది మన యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ C ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ మరొక సమ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే 5% చక్రవడ్డీ రేటుతో కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 441 మొత్తంగా అయితే అసలు ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము అంట 2 సంవత్సరాల్లో 5% చక్రవడ్డీ రేటుతో ఎంత అయిపోయిందంట 441 అయిపోయింది. ఎంత అయిపోయింది 441 అయిపోయింది. నా వీడియోస్ ఆల్రెడీ మీరు చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ మోడల్ అన్నీ కూడా మన యూట్యూబ్లో చాలా ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ సమ్స్ వస్తూ ఒక 20 సమ్స్ వరకు మీకు ఫ్రీ కంటెంట్ అనేది ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ టచ్ ఉన్న ఆస్పిరెంట్కి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే షార్ట్ కట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి సార్ అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్లో అమౌంట్ అనేది స్క్వేర్ ఫామ్లో ఉంటే అసలు కూడా స్క్వేర్ ఫామ్లో ఉంటుంది.
ఇక్కడ ఆప్షన్ ఎక్కడ స్క్వేర్ ఫామ్లో ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ ఫామ్ కాదు, ఇది కూడా స్క్వేర్ ఫామ్ కాదు, ఇది కూడా స్క్వేర్ కాదు. మరి ఉన్న స్క్వేర్ ఏంటి సార్ అంటే 400 అనేది మన యొక్క ఆన్సర్. చాలామంది ఏం చేస్తారు సార్ అంటే నీకు A = P × 1 + R/100 అనేసి సాల్వ్ చేస్తారు, ఒక కొంచెం టైం టేకన్ అవుతుంది. అట్లా చేయకుండా మొత్తం అనేది స్క్వేర్ రూపంలో ఉంటే అసలు కూడా ఏ రూపంలో ఉంటుంది, స్క్వేర్ రూపంలోనే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. మొత్తం అనేది క్యూబ్ రూపంలో ఉంటే అసలు కూడా ఏ రూపంలో ఉంటుంది, క్యూబ్ రూపంలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ టైం పీరియడ్ అడిగితే స్క్వేర్లో వస్తే 2 సంవత్సరాలు, క్యూబ్లో వస్తే 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అంటే ఇటువంటి క్వశ్చన్లు జస్ట్ జీకే బిట్లో చేయాలి తప్ప నువ్వేదో పెద్ద మ్యాథ్స్ చేసినట్టయితే చేయాల్సిన పని అయితే లేదు. చాలా చాలా అద్భుతమైన కంటెంట్ అనేది మీకు ఈ యొక్క వీడియోస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ ఎవరైనా మీరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఇంత మంచి కంటెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్ చూసినట్లయితే కృష్ణ హ్యాజ్ ఎ బ్యాగ్ ఇన్ విచ్ కంటైన్స్ ₹1, 50 paisa and 25 paisa coins respectively, and the ratio of number of coins is 1/4 is to 1/2 is to 1/2. Okay, if the number of 25 coins is 100, then the total amount with Krishna is. ఓకే, ఒక కృష్ణ దగ్గర బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో రూపాయి కాయిన్, 50 పైసా కాయిన్, అలానే ఇంకేముంది సార్ అంటే మళ్ళీ అతని దగ్గర 25 పైసా కాయిన్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యూస్ ఎలాగున్నాయి, వాల్యూస్ ఇచ్చాడా, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడా, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. అంటే ₹1 వచ్చేసి ఎన్ని ఉన్నాయో చూద్దాము. అలానే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఓకేనా, 50 పైసా, 25 పైసా. ₹1 వచ్చేసి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1/4 ఉన్నాయి. అలానే 50 పైసా ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1/2 ఉన్నాయి. అలానే 25 పైసా ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1/2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నువ్వు రేషియోకి ఎల్సిఎం తీసినట్లయితే డినామినేటర్కి 4 వస్తుంది అనమాట. 4 వస్తుంది. 4తో ఎన్ని టైమ్స్ పోద్ది, 4 1 టైం పోద్ది. 2తో ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ పోతుంది. అలానే ఇక్కడ ఎన్నిసార్లు పోద్ది, 2 టైమ్స్ పోతుంది. అంటే దీని అర్థం ఏంటి, ₹1 కాయిన్స్ వచ్చేసి 1 పార్ట్గా ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ వచ్చేసి 2 పార్ట్స్గా ఉన్నాయి. అలానే 25 కాయిన్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2 పార్ట్స్గా ఉన్నాయి. మరి 25 పైసా కాయిన్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు. మన ప్రకారం 2 పార్ట్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. స్టేట్మెంట్ ప్రకారం ఎంత, స్టేట్మెంట్ ప్రకారం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, స్టేట్మెంట్ ప్రకారం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2 ఉన్నాయి అనమాట. అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుద్ది అప్పుడు, 2 పార్ట్స్ వాల్యూ వచ్చేసి ఇవి వచ్చేసి 25 పైసా కాయిన్స్ వచ్చేసి మనకి 100 ఉన్నాయంటే 25 పైసా కాయిన్స్ వచ్చేసి 100 ఉన్నాయంట. 25 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 25 పైసల కాయిన్లు వచ్చేసి 100 ఉన్నాయి. మరి 2 భాగాలు 100 అయితే ఈ 2 భాగాలు కూడా ఏమవుతుంది, 100 అవుతుంది. ఈ 2 భాగాలు కూడా 100. మరి ఒక భాగం ఏమవుతుంది, సార్ అంటే 50 కాయిన్లు అవుతాయి. 2 భాగాలకి 100 కాయిన్లు అవుతాయి, ఈ 2 భాగాలు కూడా 100 కాయిన్లే. మరి ఇక్కడ ఒక భాగం కాబట్టి ఇక్కడ ఎన్ని కాయిన్లు వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి సార్ అంటే 50 వస్తాయి. ఇప్పుడు వచ్చేసి కృష్ణ దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. 25 పైసలు ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. 100 ఉన్నాయంటే ఎంత, ₹25. ఓకేనా, 25 పైసలు 100 ఉన్నాయంటే దాని అర్థం ఎంత, 25 పైసలు వచ్చేసి 100 ఉన్నాయంటే దాని అర్థం ₹25 ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ₹10 ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. ₹10 100 ఉన్నాయంటే దాని అర్థం ఎంత, ₹50 ఉన్నట్టు. రూపాయి కాయిన్లు 50 ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ₹50 ఉన్నట్టు. అంటే కృష్ణ దగ్గర ఓవరాల్గా ఉన్నటువంటి సొమ్ము ఎంత అంటే ఓకేనా, ₹125 అనేది తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము అనమాట. ఓకేనా, చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాయిన్స్ అనే సమ్స్ అనేవి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి తప్పకుండా ఈ క్వశ్చన్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దట్ మీరు కాయిన్స్ అనేటటువంటి సమ్స్ని మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్లో కూడా ప్రాక్టీస్ కాండి. ఓకేనా, తప్పకుండా దీని నుంచి అయితే క్వశ్చన్ కొన్నిసార్లు అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పర్సన్ పేడ్ ₹17,000 ఫర్ ఏ మోటార్ కార్ ఆఫ్టర్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 15%. ఇఫ్ హీ ఈస్ గివెన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 10%, దెన్ హౌ మచ్ హీ వుడ్ పే. ఓకేనా, ఒక వ్యక్తి అంట 15% డిస్కౌంట్తో 17,000 పెట్టి ఒక వస్తువుని కొన్నాడు లేదా ఒక కార్ని కొన్నాడు. ఒకవేళ కానీ ఒకే డిస్కౌంట్ 15% కాకుండా 2 వరుస డిస్కౌంట్లుగా ఇచ్చుంటే ఏంటి, 2 వరుస డిస్కౌంట్. ఫస్ట్ ఎంత ఇచ్చాడు సార్, ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 5%, నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసి 10%. 2 వరుస తగ్గింపుల తర్వాత అయితే ఎంత పే చేస్తాడని అడుగుతున్నాడు. ఏకరూపంగా డైరెక్ట్గా ఇస్తే 15% డిస్కౌంట్తో అయితే ఎంత కొంటే, అదే కానీ సక్సెసివ్ డిస్కౌంట్స్ కానీ ఇచ్చుంటే అలాంటప్పుడు ఎంత కొంటాడని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ 5%ను అలానే 10%ని సక్సెసివ్ డిస్కౌంట్లో చెప్పాలంటే
వాడాల్సినటువంటి ఫార్మ్ ఏంటి సార్ అంటే మనకి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై అనేటటువంటి సూత్రాన్ని వాడి దాన్ని ఏకరూప డిస్కౌంట్గా ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత వస్తుంది మనకి 15 వస్తుంది. అలానే నెక్స్ట్ మనకి ఎక్స్ ఇంటూ వై అంటే ఎంత 50/100 అంటే ఎంత 1/2. 1/2 నేను రాయొచ్చు, 1/2 నేను రాయొచ్చు అంటే 0.5గా రాయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి ఏకరూప డిస్కౌంట్ ఈసారి ఎంత అంటే 14.5 అనమాట. ఎంత 14.5. నార్మల్గా అయితే డిస్కౌంట్ ఎంత 15%. ఇక్కడ 2 వరుస తగ్గింపులను ఎప్పుడు కూడా సింగిల్ డిస్కౌంట్గా చెప్పాలి అంటే ఏమంటున్నాను, 2 వరుస తగ్గింపులను ఎప్పుడు కూడా సింగిల్ డిస్కౌంట్గా చెప్పాలంటే అప్పుడు వాడాల్సిన ఫార్మ్ ఏంటంట ఎక్స్ ప్లస్ వై మైనస్ XY/100. ఎక్స్ అంటే 5, వై అంటే 10. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 2 కలిపితే ఎంత వచ్చింది 15. ఎక్స్ ఇంటూ వై అంటే 5 ఇంటూ 10. 5 ఇంటూ 10 ఎంత 50. 50/100 అంటే ఎంత 1/2. 1/2 అంటే ఎంత 0.5. ఓకేనా. మైనస్ కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు 14.5% డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా. ఇలాగైతే 14.5% డిస్కౌంట్ వచ్చిందనమాట. ఇందాక నార్మల్గా అయితే డిస్కౌంట్ ఎంత, నార్మల్గా అయితే 15%. 15% డిస్కౌంట్ అప్పుడు 15% డిస్కౌంట్ అంటే అప్పుడు ఎంత కొంటాడో 15% కట్ అవసరం లేదు కదా. డిస్కౌంట్ అంటే 85% కొంటాడు. మన ప్రకారం 85%, స్టేట్మెంట్ ప్రకారం అది ఎంతకి ఈక్వల్ 17,000కి ఈక్వల్. ఎంతకి ఈక్వల్ 17,000కి ఈక్వల్. అదే కానీ ఈసారి డిస్కౌంట్ ఎంత, ఈసారి వచ్చేసి డిస్కౌంట్ ఎంత అంటే 14.5% డిస్కౌంట్. 14.5% డిస్కౌంట్లో కట్టాడు అంటే ఎంత పే చేయాల్సి ఉంటుంది కస్టమరు, ఎంత పే చేయాలి సార్ అంటే ఇంకా 85.5%కి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అందాలు సున్నాలు పక్కన పెట్టండి. ఈ నెంబర్ని 170ని అబ్జర్వ్ చేయండి. దీనికి ఇది డబల్ ఉందా లేదా, డబల్ ఉంది. మరి దీనికి కూడా డబల్ ఎంత అవుతుంది అప్పుడు 171 అవుతుంది. అక్కడ జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా జీరోలు వస్తాయి. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే లాస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. ఏంటి లాస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే సక్సెసివ్ డిస్కౌంట్ వస్తే దాన్ని సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్గా నువ్వు మార్చాలి అనుకుంటే వాడాల్సిన ఫార్ములా ఏంటి చెప్తున్నాను, ఎక్స్ ప్లస్ వై మైనస్ XY/100. ఓకేనా. అప్పుడు సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది 14.5. డైరెక్ట్గా ఒకే ఒకరి డిస్కౌంట్ అయితే ఎంత ఇచ్చాడు 15%. 15% డిస్కౌంట్ అంటే దాని అర్థం 85% పే చేయాలి. 85% వాల్యూ ఎంత అయితే ఈసారి డిస్కౌంట్ 14.5 పోతే దాని అర్థం ఏమవుతుంది సార్ అంటే 85.5 చెల్లించాలా. అప్పుడు ప్రైజ్ ఎంత అంటే ఓకేనా 171,000 అంటే 171,000కి పర్చేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఓకేనా. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఆన్ 4x%, ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 4x% డిస్కౌంట్ then it sold at a 20% loss, and if only x% discount is given then it sold at a 25% profit. Find the value of x. ఇది కొంచెం బాగా డెప్త్ క్వశ్చన్ అనమాట. కానీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు సబ్జెక్ట్ ఉన్న ఆస్పిరెంట్ ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఎప్పుడైనా సరే ఒకసారి ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తామనేది చూడు. ఇక్కడంట ఎంఆర్పీలోంచి నాకు తెలియదు కాబట్టి ఎంఆర్పీని ఎం అనుకుంటున్నాను. ఎంఆర్పీలోంచి ఒక 4x% డిస్కౌంట్ ఇస్తే ఓకేనా, ఎంఆర్పీలోంచి 4x% డిస్కౌంట్ ఇస్తే లాస్ వచ్చిందంట. ఓకేనా. ఎంఆర్పీలోంచి 4x% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 4x% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఎంఆర్పి ఎంతో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎంగా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ను 100లోంచి ఒక 4x% తగ్గించి అమ్మితే దీని యొక్క ఫలితం ఏంటంట, దీని యొక్క రిజల్ట్ ఏమంటున్నాడు, దీని యొక్క రిజల్ట్ అంట కాస్ట్ ప్రైస్ మీద ఏమొచ్చింది వాడికి లాస్ వచ్చింది. ఏమొచ్చింది లాస్ అంటే ఎంత లాస్ వచ్చింది 80% లాస్. 80% లాస్ వచ్చిందంటే ఎంత కమ్మినట్టు 20% లాస్ అంటే ఎంత కమ్మినట్టు 80%కే సరికి వెళ్ళినట్టు. ఇది ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ మరొకటి ఏమన్నాడు, ఈసారి కానీ ఎక్స్గానే డిస్కౌంట్ ఇస్తే ఇంతకుముందు 4x ఇచ్చాం డిస్కౌంట్, ఇంతకుముందు ఎంత ఇచ్చాం డిస్కౌంట్ 4x ఇచ్చాం. ఈసారి కానీ జస్ట్ x% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చుంటే ఏమొచ్చేదంట ఆడికి ఒక 25% ప్రాఫిట్ వచ్చేదంట. ఇప్పుడు కూడా డిస్కౌంట్ ఇప్పుడు కూడా మనం దేని మీద ఇస్తామంటే ఎంఆర్పి మీద ఇస్తాం. ఎంఆర్పిని ఏమైనా డినోట్ చేశాను నేను ఎంగా డినోట్ చేశాను. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈసారి డిస్కౌంట్ ఇందాకలా 4xా జస్ట్ ఎక్స్. ఓకే డిస్కౌంట్ ఎంత ఎక్స్ అనమాట. ఇలా డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఇలా ఎంఆర్పి మీద x% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే రిజల్ట్ ఏమైందంట, రిజల్ట్ వచ్చేసి 25% ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఎవ్రీ టైం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈసారి కాస్ట్ ప్రైస్ మీద లాభం వచ్చిందంట. ఓకేనా, లాభం వచ్చింది. ఎంత లాభం 25%.
లాభం అన్నాడు కాబట్టి అబౌవ్ 100 తీసుకోవాలి. లాభం అన్నాడు కాబట్టి అబౌవ్ 100 తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 100కి రైట్ సైడ్ ఉన్న 100కి క్యాన్సిల్. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న 100కి రైట్ సైడ్ ఉన్న 100కి క్యాన్సిల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ 25 ఇటు వస్తే ఏమవుతుంది సార్ అంటే మనకి డివైడ్ చేస్తుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి 8 ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ సిపి ఉంటుంది, ఇక్కడ సిపి ఉంటుంది. రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. రెండింటిని ఈక్వల్ చేయండి. ఇగో ఎంఆర్పి ఇంటూ 100 - 4x బై ఎంత ఉంది ఇక్కడ, ఇది ఈ కిందకు వస్తుంది కదా 80. మళ్ళీ ఇక్కడ కూడా సిపికి ఈ సిపి ఇక్కడ ఉండిపోతుంది. గుణిస్తున్న 125 ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయొచ్చు మనం, 100 - x బై 125. ఓకేనా. 125 సిపిని ఈక్వల్ చేసుకున్నాం మనం. ఓకేనా. ఎడం పక్క ఉన్నటువంటి ఎంకి కుడి పక్క ఉన్నటువంటి ఎంకి క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి 5 16లు 5 25లు పోతుంది. 5 16లు 5 25లు పోతుంది. క్రాస్ మల్టిప్లైన్ చేయి. క్రాస్ మల్టిప్లైన్ చేస్తే 25 × 100 2500, 16 × 100 1600. ఓకేనా. 2500కి 1600కి గ్యాప్ ఎంత, 900. ఎంతమ్మా, 900 గ్యాప్ అనమాట. ఓకే. నెక్స్ట్ 25 × 4 ఎంత అవుద్ది, 100x. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 16 × x 16x అనమాట. అంటే మైనస్ ఇక్కడ వచ్చేసి -100x అవతలకి వెళ్తే ఏమవుద్ది, +100x అవుతుంది. ఓకేనా. 100x మైనస్ ఇక్కడ వచ్చేసి 16x. ఓకేనా. అప్పుడు ఏముంటుంది మనకి, ఇంకా ఏముంటుంది సార్ అంటే 84x ఉంటుంది. ఏముంటుంది, 84x ఉంటుంది. కొంచెం డెప్త్ సమ్ ఇది. ఓకేనా. అప్పుడు రేర్ కేసెస్లో టఫ్ షిఫ్ట్లు ఇటువంటి సమ్స్ అనేవి మనకి అడగటం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 900/84 వస్తుంది. నువ్వు సింప్లిఫై చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే ఓకేనా 10.71 వస్తుంది. ఎందుకంటే 84తో మ్యాక్సిమం ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్ పోతుంది. 10తో ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. ఏం లేదండి, ఎంఆర్పి మీద ఫస్ట్ 4x డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ ప్రైస్ మీద ఎఫెక్ట్ పడింది, 20% లాస్ అయినాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎంఆర్పి మీద ఈసారి x కానీ డిస్కౌంట్ ఇచ్చుంటే కాస్ట్ ప్రైస్ మీద ఈసారి ప్రభావం పడింది, కాకపోతే ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి అబౌవ్ 100 తీసుకున్నాం. ఇక్కడ సిపి కాన్స్టెంట్గా ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ని ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేస్తే నాకు ఏమొచ్చింది, 900 = 84x వచ్చింది. గుణిస్తున్న 84 ఇటు వస్తే భాగిస్తుంది. 900/84 ఇట్ ఈస్ నథింగ్ బట్ 10.71 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఈజియెస్ట్ సమ్ అనమాట. ఎవరైనా సరే చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే √9 అంటే ఏం రాయొచ్చు, 3² రాయొచ్చు. 3² అంటే స్క్వేర్కి రూట్ పోతే మనకేముంటుంది, 3 ఉంటుంది. 19లోంచి 3 పోతే ఎంత, 16 ఉంటుంది. 16 అంటే మళ్ళీ ఎంత, 4². స్క్వేర్కి రూట్ పోతే 4 ఉంటుంది. 4కి ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు 21 కలిపితే ఎంత అవుద్ది, 25. 25 అంటే 5². మళ్ళీ స్క్వేర్కి రూట్ పోతే ఏముంటుంది, 5 ఉంటుంది. అలానే ఇక్కడ వచ్చేసి 41లోంచి -5 తీసిస్తే ఎంత ఉంటుంది, చివరిగా నీకు ఏముంటుంది సార్ అంటే నీకు 36 ఉంటుంది. √36 అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 6 అనేది మన యొక్క ఆన్సర్. √36 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 6 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఏ ట్రైన్ 220 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 59 km/h. In what time will it pass a man who is running at the rate of 7 km/h in the direction opposite to that in which the train is going. ఒక ట్రైన్ 59 km/h వేగంతో మూవ్ అవుతుందంట. ట్రైన్కి ఆపోజిట్గా 7 km/h వేగంతో మరొక మనిషి పరిగెడుతున్నాడు. అయితే ఆ మనిషిని ట్రైన్ ఎన్ని సెకండ్లో లేదా ఎంత టైంలో దాటుతుందనేసి క్వశ్చన్ అడుగుతుంది అనమాట. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నాకు తెలిసి చాలామంది చాలా పెద్ద ఫార్ములా వేస్తారు. ఇదే క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు టైమ్ అండ్ డిస్టెన్స్లో చాలా మంచి క్వశ్చన్లు ప్లస్ ట్రైన్స్ బేస్డ్ క్వశ్చన్స్. చాలామంది డెప్త్గా పెద్ద ఫార్ములాలు వాడతారు. ఏ ఫార్ములా వాడకుండా జస్ట్ 5 సెకండ్స్లోనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎప్పుడైనా 2 స్పీడ్లు వచ్చేటప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్గా వస్తున్నాం. ఒకవైపు నుంచి ఏమో ట్రైన్ వస్తుంది, మరొక వైపు నుంచి ఏమో మ్యాన్ వస్తున్నాడు. అయితే 7 km/h వేగంతో వెళ్తున్నటువంటి మ్యాన్ క్రాస్ చేయడానికి ట్రైన్కి ఎంత టైం పట్టిందని అడుగుతున్నాడు. ఓకేనా. ఇలాంటప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఆపోజిట్గా వచ్చేటప్పుడు స్పీడ్లు ఏం చేయాలి సార్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 59కును 7కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేటప్పుడు కలపాలి కాబట్టి 66 వస్తుంది. దాన్ని నేను ఎలా తీసుకుంటాను సార్ అంటే 36కి ఓకేనా 36కి 660గా తీసుకోవాలి. ఓకేనా. 36కి 660గా తీసుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ వచ్చేసి లెక్కలో ఇచ్చిన మీటర్ లైన్ని ఒకవైపు తీసుకోవాలి, సెకండ్ లైన్ని ఒకవైపు తీసుకోవాలి.
యాక్చువల్గా చాలామందికి ఎందుకు ఇటు 36 మ్యాథ్స్ ఎందుకు వేసాడని అనిపిస్తుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలంటే మన వీడియోల్లో మన యొక్క ఛానల్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేటటువంటి ఒక వీడియో అనేది కంప్లీట్గా కాన్సెప్ట్తో ఒక 10 క్వశ్చన్స్ ఆస్పిరెంట్స్కి అవగాహన చేయాలనే కాన్సెప్ట్తో, ఈ షార్ట్ కట్ని ఎక్కించాలనే కాన్సెప్ట్తో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేటటువంటి ఒక వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. అది కూడా మీరు వాచ్ చేసినట్లయితే ఆ 5 సెకండ్లో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను అనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఇక్కడ వచ్చేసి 220 మీటర్స్ ఏం చెప్పాను, మీటర్ లైన్ ఒక పక్క, సెకండ్ లైన్ ఒక పక్క. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఇది ఎన్నో వంతు ఉంది, 3వ వంతు. ఇందులో 3వ వంతు నీ ఆన్సరు. మరి 3వ వంతు ఎంత అంటే మూడో వంతు ఎంత అంటే మనకి 12 అనేది మన యొక్క ఆన్సరు. చూసారా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. విజయనగరంలో బెస్ట్ కంటెంట్, మంచి ఎక్సలెంట్ షార్ట్ కట్లు ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ మంది. 100% నీకు నో డౌట్ అనమాట. వన్స్ నువ్వు క్లాసులు విన్నావంటే 100% నీకైతే నచ్చుతాయి. బెస్ట్ మెథడ్స్ అనేవి మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మనకి ఏవైతే టఫెస్ట్ టాపిక్స్ ఉన్నాయో వాటిలో మనం ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి బెస్ట్ కాన్సెప్ట్లని మనం చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఏ ఒక్క 5 నిమిషాల్లోనే ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కించడం. కానీ ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న స్టూడెంట్లు అయితే మాత్రం ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. నీకు కూడా అర్థం కావాలంటే ఏం చెప్పాను ఆల్రెడీ, మన గ్యాలరీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేటటువంటి వీడియోని చూడు, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకో. అప్పుడు నువ్వు కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా చాలా ఈజీగా 5 సెకండ్స్లో లేపుకెళ్ళిపోతావు. ఓకే, నాది గ్యారంటీ. రైట్, నెక్స్ట్ ఏం చెప్తాను, మీటర్లను ఒక పక్క, సెకండ్లను ఒక పక్క. ఎప్పుడైనా సరే ఇక్కడ 36 ఎందుకు తీసుకున్నానని నేను ఆ వీడియోలో చెప్పాను. ఓకేనా, అదే కానీ రిలేటివ్ స్పీడ్ నాకు 70 వచ్చిందనుకో, ఆపోజిట్ చేస్తే 70 వచ్చిందనుకో, అప్పుడు నేను 36కి ఎంత తీసుకున్నాను, 700 అని తీసుకున్నాను. అంటే జస్ట్ ఇందాక 66 వచ్చింది కాబట్టి ఏమని తీసుకున్నాను, 60 అని తీసుకున్నాను. ఒక 0 పెంచి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకున్నాము, ఈ కండిషన్లన్నీ కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నార్మల్గా మనం ప్రాబ్లమ్ని ఫార్ములా వేస్ట్ చేస్తే చాలా టైం టేకన్ అవుతుంది. ఎట్లా చేస్తే 5 సెకండ్స్లో లేపేయచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అజయ్ అండ్ విజయ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6. ఓకేనా, 5:6 అండ్ దేర్ expenditures are in the ratio of 3:4. If they save 1,800 and 1,600 respectively, then find the monthly income of Vijay. ఇక్కడ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు అజయ్ ఉన్నారు, మరొక వచ్చేసి విజయ్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి మనకి వీళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఒకటిది వచ్చేసి 5x అనుకుంటున్నాను, ఒకటిది వచ్చేసి 6x అనుకుంటున్నాను. ఓకేనా, ఒకరిదేమో 5x మరొకటి వచ్చేసి 6x. ఓకేనా, ఇందులోంచి వీళ్ళ యొక్క సేవింగ్ పోయిందనుకో, సేవింగ్ పోతే అప్పుడు ఏముంటుంది, ఖర్చు వచ్చేస్తుంది అనమాట. ఆదాయంలోంచి సేవింగ్ని పక్కన పెడితే ఎంత ఖర్చు పెట్టామో తెలిసిపోద్ది. అలానే ఆదాయంలోంచి వీడి యొక్క సేవింగ్ని కూడా పక్కన పెడితే అప్పుడు మనకి ఏమొస్తుంది సార్ అంటే వాళ్ళ యొక్క ఖర్చులు వస్తాయి అనమాట. వాళ్ళ ఖర్చులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇక్కడ 3/4, 3:4 అన్నా 3/4 అన్నా ఒకటే, 3:4 అన్నా 3/4 అన్నా ఒకటి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీడిది ఆదాయం 5x, వీడిది ఆదాయం 6x. ఇందులోంచి 1,800, ఇందులోంచి 1,600 పొదుపులు పక్కన పెట్టిస్తే వాళ్ళ యొక్క ఖర్చులు అనేవి వచ్చాయి. ఖర్చులు అంతా 3:4 అంటే 3/4. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లైన్ చేస్తే 4 × 5 ఎంత, 20x. 3 × 6 ఎంత, 18x. 20xకి 18x గ్యాప్ ఎంత, 2x. ఎంత, 2x అనమాట. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయి, 4 18 72, 3 16 48. ఓకే, 48 72 గ్యాప్ ఎంత, 24. ఎంత, 24. అంటే సున్నాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది సార్ అంటే 2,400 అవుతుంది. మరి అప్పుడు ఎక్స్ యొక్క విలువ ఎంత అవుతుంది సార్ అంటే, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1,200 అనేది ఎక్స్ యొక్క వాల్యూ. ఇప్పుడు ఎవడి శాలరీ అడిగాడు, ఇక్కడ ఎవరిది అడిగాడు సార్ అంటే, ఎవరిది అడిగాడు, విజయ్ది అడిగాడు. విజయ్ అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సన్ యొక్క శాలరీ ఎంత అనుకున్నాం మనం, 6x అనుకున్నాం. మరి ఒక ఎక్స్ 1,200 అయితే, 1,200 అయితే 6x ఎంత అవుద్ది, 6/12 అవుద్ది. 6/12 ఎంత, 72. 100 ఉన్నాయి కాబట్టి 7200. కాబట్టి ఈ క్వశ్చన్కి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, A can do a piece of work in 7 days of 9 hours each, and B can do it in 6 days of 7 hours each. How long will they take to do it working together 8 2/5 hours a day? ఓకేనా, ఏ అనే పర్సన్ ఉన్నాడు 7 రోజుల్లో చేస్తాడు, రోజుకి 9 గంటలు చొప్పున. అలానే బి అనే పర్సన్ ఉన్నాడు 6 డేస్లో చేస్తాడు, రోజుకి 7 గంటలు చొప్పున. మరి ఏ అనే పర్సన్ ఒక రోజుకి 9 hours చేస్తే 7 రోజులకి ఎన్ని చేస్తాడు,
63 7 9 63 గంటల్లో చేస్తాడు. ఎందుకంటే ఒక రోజుకి తనంట 9 గంటలు కష్టపడుతున్నాడు. ఒక రోజుకి ఒక 9 అయితే 7 రోజులకి ఎన్ని అవుతాయి? 7 9 63 గంటలే కదా. అంటే ఆ పనిని ఎన్ని గంటల్లో చేయగలడు? 63 గంటల్లో చేయగలడు అనమాట. అదే కానీ ఇక్కడ వచ్చేసి బి వచ్చేసి ఒక రోజుకి 7 గంటలు కష్టపడితే 6 రోజులు చేస్తాడంట. అంటే 42 గంటల్లో పూర్తవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రోజుకి ఒక 9 గంటలు అయితే 7 రోజులకి 7 9 గంటలు అంటే నీకు 63 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. అలానే బి వచ్చేసి ఒక రోజుకి ఒక 7 గంటలు అయితే 6 రోజులకి 6 7 42 గంటల్లో పూర్తి చేస్తాడు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఇద్దరు కలిపి రోజుకి 8 2/5 అవర్స్ చొప్పున కష్టపడితే 8 and 2/5 అవర్స్ చొప్పున కష్టపడితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని అడుగుతాను. నిజానికి వీళ్ళిద్దరు ఎన్ని గంటల్లో ముందు కంప్లీట్ చేస్తారో అది చూద్దాం. ఓకేనా? నిజానికి వీళ్ళిద్దరు ఈడేమో ఎన్ని గంటలు అయితే ఇద్దరు కలిపి ఎన్ని గంటలు అని ఫస్ట్ చూద్దాం. టుగెదర్ ఎప్పుడు అడిగినా సరే ఏ టైం టేకన్ ఇచ్చి బి టైం టేకన్ ఇచ్చి ఇద్దరు కలిసి టుగెదర్ అడిగితే ఫార్మేట్ అని తెలుసు. నీకు ఫార్మేట్ అని తెలుస్తారంటే x/y/x+y ఏమని తెలుసు? x/y/x+y. ఎక్స్ అంటే 63, వై అంటే 42. 2 యాడ్ చేస్తే ఎంత అంటే 105. 105. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 7తో ఎన్నిసార్లు పోద్ది? 7 9 పోతుంది. ఇక్కడ వచ్చేసి 7 15 105. 7 15 105 అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయ 3 5 పోతుంది. 3 14 42. 3 14 42 అంటే 9 14 ఎంత అంటే 126. 9 14 ఎంత? 126. బై 5కి బై 5 అంటే వీళ్ళిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేయగలరంటే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేయగలరంటే 126/5 గంటలు. నిజానికి ఇక్కడ వీళ్ళు ఒక రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? 5 8 40 + 2 ఓకేనా? 42/5 గంటలు కష్టపడుతున్నారు. అంటే ఒకసారి నువ్వు అబ్జర్వ్ చెయ్యు. ఓకేనా? ఇక్కడ ఒక రోజుకి ఓకేనా ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? వాళ్ళు 42/5 గంటలు కష్టపడుతున్నారు. నిజానికి ఓవరాల్గా వాళ్ళు కష్టపడింది ఎంత? 126/5 అవర్స్ కష్టపడ్డారు. ఎంత? 126/5 అవర్స్ అంటే 42/5 గంటలకు ఒక రోజు సమయం పడితే 126/5 గంటలకి ఎంత సమయం పడుతుంది? ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేసి నువ్వు అబ్జర్వ్ చేయి. ఇక్కడున్న 5కి క్యాన్సిల్. 42తో ఇది ఎన్నిసార్లు పోద్ది? 3 టైమ్స్ పోద్ది. అడ్డుగా ఉంటే అడ్డుకొనకారం 3 × 1 ఎంత అంటే 3 అనమాట. 3 × 1 ఎంత? 3. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. జస్ట్ నీకు బేసిక్ లెవెల్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడం కోసం అవర్స్ లెక్క డేస్ మిక్స్ చేసి డైరెక్ట్గా 63 అవర్స్లో చేస్తారని అవ్వకుండా డేకి ఇంత చొప్పున చేస్తారని చెప్పి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ బస్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 155 minutes at a speed of 60 km/h. The time taken by the train to cover the same distance at a speed of 70 km/h is. ఒక బస్సు అంట 155 నిమిషాలలో 60 km/h వేగంతో కొంత దూరాన్ని వెళ్ళిందట. ఈసారి అదే దూరాన్ని 70 స్పీడ్తో వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతుంది. ఈసారి అదే దూరాన్ని 70 km/hతో వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే అదే దూరం అంటే దాని అర్థం ఏంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్. ఓకేనా? అంతే దూరం అంటే ఏటి కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందో స్పీడ్లు అనేవి x/yగా ఉంటే టైం టేకన్ ఎలా ఉంటుంది? y/xగా ఉంటుంది. ఎలా ఉంటుంది? y/xగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇనిషియల్ స్పీడ్ ఎంతో చూద్దాము, ఫైనల్ స్పీడ్ ఎంతో చూద్దాం. ఓకేనా? స్పీడ్లో వచ్చేసి ఎట్లా ఉంటే టైం టేకన్ ఎలా ఉంటుంది? రివర్స్లో ఉంటుంది. అంటే ఇవి x/y అయితే అవి రివర్స్లో y/xగా ఉంటాయి అనమాట. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇనిషియల్ స్పీడ్ ఎంత? 60 స్పీడ్. ఫైనల్గా ఇప్పుడే స్పీడ్తో వెళ్తున్నాడంట అదే డిస్టెన్స్ని 70 స్పీడ్తో వెళ్తాను. ఇప్పుడు వచ్చేసి స్పీడ్లు ఎలాగ ఉన్నాయి? 60:7 రేషియోలో ఉన్నాయి. మరి వాటి యొక్క టైం టేకన్ ఎలాగ ఉంటుంది సార్ అంటే టైం టేకన్ వచ్చేసి ఎలాగ ఉంటుంది? 7:6గా ఉంటుంది అనమాట. 7:6గా ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్పింది సార్ అంటే మనకి ఫస్ట్ ఇనిషియల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిందంట? 155 minutes పట్టింది. అయితే ఇప్పుడు ఈ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందంటే 6 భాగాలు పడుతుంది. కాబట్టి నువ్వేం రాసుకుంటావు సార్ అంటే 7 భాగాల విలువ 7 భాగాల విలువ 155 నిమిషాలు అయితే ఓకేనా 6 భాగాల విలువ ఎంత? ఓకేనా? 6 భాగాల విలువ ఎంత? ఓకే. ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6 × 155/7 ఇక్కడ వచ్చే రిజల్ట్ మినిట్స్లో తీసుకున్నాం కాబట్టి, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? అవర్స్లో ఇచ్చాడు కాబట్టి నిమిషాలను గంటల్లో మార్చాలంటే డినామినేటర్లు ఎంత తీసుకుంటాం? మనం 60 తీసుకుంటాం. డినామినేటర్లో 60 తీసుకుంటాం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి. 6 1 6 10 పోతుంది.
6 ఒకటిలో 6 పదులు పోతుంది. ఇంకా ఎంత ఉంది మనకి? ఇంకా ఎంత ఉంది సార్ అంటే 155/70 ఉంది. 70 రెళ్ళు ఎంత? 140. 70 రెళ్ళు ఎంత? 140 అనమాట. 70 రెళ్ళు 140. ఇంకెంత ఉంది? రిమైండర్ 15 ఉంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 15 ఉంది. కాబట్టి కింద ఎంత ఉంటుంది సార్ అంటే 70 ఉంటుంది. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే 5 3 15, 5 14 70. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 2 and 3/14. 2 and 3/14 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? చాలా చాలా బెస్ట్ క్వశ్చన్. సింపుల్గా ఉంటాయి, కొంచెం టైం కన్జంప్షన్గా ఉంటాయి. మీకు వచ్చే క్వశ్చన్ కూడా ఇదే లెవెల్లో ఉంటాయి. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎస్ఎస్సి జీడీ పక్కాగా క్రాక్ చేస్తారు. నాకైతే మీ అందరిపైన నమ్మకం ఉంది. షూర్గా మీ అందరూ బాగా కష్టపడుతున్నారు. దానికి నేను కూడా ఆర్కే అకాడమీ కూడా మంచి షార్ట్ కట్స్తో అద్భుతమైన కంటెంట్స్తో మీకు తోడుగా నిలుస్తుంది. కాబట్టి మీరు 100% బాగా వర్కౌట్ చేయండి. మీకు నచ్చిన పోస్ట్లో మీరు నెక్స్ట్ ఇయర్కి సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మరొక క్వశ్చన్, ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 2 hours. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 2 hours. బికాజ్ ఆఫ్ లీక్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ ఇట్ టేక్స్ 1/3 hours. ఓకేనా? టు ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్. ఓకే, ఏం చెప్తున్నాడంటే ఒక ట్యాంక్ అంట ఒక పైప్ అయితే 2 గంటల్లో నింపగలది. అడుగు భాగంలో లీకేజ్ ఉండడం వల్ల 2 గంటలు పట్టాల్సింది కాస్త ఎంత పడుతుంది? 2 గంటల. ఓకేనా? 2 and 1/3 hours పడుతుంది. ఓకే, అంటే ఏం ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది? అడుగు భాగంలో లీకు, పైనుంచేమో ఫిల్లింగ్ పైప్ పనిచేస్తుంది, కింద నుంచేమో లీకేజ్ పనిచేస్తుంది. అంటే సైమల్టేనియస్గా లీకు పనిచేస్తుంది, సైమల్టేనియస్గా ఫిల్లింగ్ పైప్ కూడా పనిచేస్తుంది. అంటే ఇద్దరు కలిపి పనిచేస్తారు. నార్మల్గా అయితే ఫిల్లింగ్ పైపు ఒక్కటే పనిచేస్తే మనకి ఎన్ని గంటల్లో నిండిపోద్దంట ట్యాంకు? 2 hours. అదే కానీ ఫిల్లింగ్తో పాటు లీకేజ్ కూడా పనిచేస్తే టుగెదర్ ఇద్దరు కలిపి పనిచేస్తే 2 hours పడుతుందా? 1/3 hours పడుతుందా? 1/3 hours పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఇచ్చేసి A+B ఇచ్చి ఎవరో ఒకరిని అడిగితే ఫార్మేట్ చెప్పుకున్నాం మనం. మామూలు మీకు ఏమని తెలుసు? ఏ యొక్క టైం టేకన్ ఇచ్చాడు, A+B యొక్క టైం టేకన్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఏది ఇచ్చి A+B ఇస్తే రెండో వాడు ఎవరో ఒకరు అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాం? XY/X-Y వాడతాము. XY/X-Y. ఓకేనా? ఫార్మ్ ఏం వాడతాము? XY/X-Y వాడతాము. ఇప్పుడు ఒక పర్సన్ ఇచ్చి టుగెదర్ ఇచ్చి సెకండ్ పర్సన్ అడిగితే. ఓకేనా? అంటే L ఇచ్చి F+L ఇస్తే అదే వాడతాం. లేదనుకుంటే F ఇచ్చి F+L ఇచ్చినా అదే వాడతాం. అంటే XY/X-Y. ఇప్పుడు వచ్చేసి ఎంత అవుతుంది ఇక్కడ? 2 7/3. ఎందుకంటే 2 1/3 అంటే ఎంత? 7/3 కదా. ఇంకా డిఫరెన్స్ ఎంత? 2కి 2 1/3కి 1/3 డిఫరెన్స్ అనమాట. ఎంత డిఫరెన్స్? 1/3 డిఫరెన్స్ అనమాట. ఓకేనా? రైట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 3కి ఇక్కడ ఉన్నటువంటి 3కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 7 ఎంత అవుతుంది? అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 14 అనేది మన యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ టెర్మినాలజీని అర్థం చేసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 44. ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 44. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్ ఈజ్ 39 అండ్ ద లాస్ట్ 6 ఈజ్ 48. అయితే ఏమడుగుతుండో? ఫైండ్ ద 6th రిజల్ట్. ఇక్కడ వచ్చేసి నార్మల్గా చేయాలనుకుంటే చాలా పెద్ద నెంబర్లు వస్తాయి. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేస్తే చాలా పెద్ద నెంబర్లు వస్తాయి. మనం ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. విత్ ఇన్ 10 secondsలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఎలాగనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా యావరేజ్ నుంచి ఈ మోడల్ అనేది చాలా వరకు అడగడానికి ఆస్కారం ఉన్న మోడల్. మీరు కొంచెం ఈ మోడల్ని ప్రాక్టీస్ చేయాలి బాగా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. కొన్నిసార్లు బౌలింగ్ యావరేజ్, బ్యాటింగ్ యావరేజ్ మీద అడుగుతాడు. కొన్నిసార్లు వచ్చేసి హై స్కోర్, లోయెస్ట్ స్కోర్ మీద అడుగుతాడు. సింపుల్గా అడగాలంటే నార్మల్గా కొన్ని నెంబర్లు ఇచ్చేసి వాటిలో సగటు అడుగుతాడు. ఓకేనా? కాబట్టి మీరు కొంచెం వీటి మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గా ప్రాసెస్ అయితే చాలా టైం టేకను. ఈజీగా ఎలా చేయాలనేది నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా సరే మనకి ఓవరాల్గా యావరేజ్ ఎంత ఇచ్చాడు? 11 రిజల్ట్ ఉంది. 11 ఫలితాలు సగటు ఎంత ఇచ్చాడు? 44 ఇచ్చాడు. నెక్స్ట్ మొదట 6 ఎంత ఇచ్చాడు? మొదట 6 ఎంత ఇచ్చాడు సార్ అంటే మనకి 39 అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 39 ఇచ్చాడు. చివరి 6 ఎంత ఇచ్చాడు? చివరి 6 ఎంత ఇచ్చాడు సార్ అంటే మనకి 50 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. 48 ఇచ్చాడు. ఒకసారి ఇలా రాసిన తర్వాత ఇటువంటి క్వశ్చన్లు ఏం చేస్తారంటే ఒరిజినల్ యావరేజ్తో ఇది తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడు. ఓకే, ఒరిజినల్ యావరేజ్ కంటే ఇది ఎంత తక్కువ అంటే మెయిన్ యావరేజ్ కంటే లేదా హోల్ యావరేజ్ కంటే ఎంత తక్కువ? ఒక 5 తక్కువ కాబట్టి మైనస్ తీసుకున్నాం. అది ఇదైతే హోల్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ అంటే +4 ఎక్కువ. ఓకేనా? 44 అనేది ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తాం.
డిఫరెన్స్ ఎంత -1, డిఫరెన్స్ ఎంత -1. ఇప్పుడు ఒకసారి ఏం చేయాలి సార్ అంటే ఈ 6తో ఈ -1ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, -6 వస్తుంది. రిజల్ట్ ఏమొస్తుంది, -6 వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి సార్ అంటే హోల్ యావరేజ్ నుంచి -6 తీసేయాలి. హోల్ యావరేజ్ నుంచి -6 తీస్తే ఎంత రావాలి సార్ అంటే 38 రావాలి. మరి ఇక్కడ వచ్చేసి ఆప్షన్ అనేది మనకి మిస్టేక్ అవ్వడం జరిగింది. మీ దగ్గర కానీ పీడిఎఫ్ ఉన్నట్లయితే అది కూడా కొంచెం మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ అయితే మనకి ఎంత అంటే 38. ఎందుకంటే ఈ వచ్చిన రిజల్ట్ని హోల్ యావరేజ్ నుంచి తీసివేయాలన్నమాట. 44లోంచి 6 తీసివేస్తే ఎంత వస్తుంది సార్ అంటే మనకు వచ్చేసి 38 అనేది మన యొక్క ఆన్సర్. మిస్టేక్ పడింది అనమాట. ఓకేనా, జస్ట్ ఏం లేదు, ఇచ్చిన డేటాని అట్లా రాసుకుంటారు, మెయిన్ యావరేజ్తో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి ఈ రెండింటిని మళ్ళీ కంపేర్ చేస్తే ప్లస్ అయినా మైనస్ అయినా చూసుకుంటాం. అప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 6తో మల్టిప్లై చేస్తే 6 × -1 -6. 44లోంచి 6 తీస్తే ఎంత అంటే మనకి 38 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా, 38 అనేది మన యొక్క ఆన్సర్. అదే కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి 11 ఉంటే 12 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. కరెక్ట్గా వినాలండి, చాలామంది అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మళ్ళీ నేను చెప్తాను, ఆఫ్లైన్ క్లాస్ చెప్పినట్టు చెప్తున్నాను మీ అందరి కోసం. ఓకేనా, ఇది ఇందులో కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ నెంబర్స్ వచ్చాయి. ఏంటి, ఇక్కడ 6 ఇక్కడ 6 అంటే ఉన్న వాళ్ళు ఏమో 11 అయితే వచ్చినవన్నీ వచ్చి 12 వచ్చాయి, అంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఎప్పుడైనా ఒకటి ఎక్స్ట్రా వస్తే గుణించిన తర్వాత ఇక్కడ మైనస్ సైన్ అయితే మైనసే చేయాలి, ప్లస్ సైన్ అయితే ప్లస్సే చేయాలి. అదే కానీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒకడు ఎక్కువయ్యాడు, ఎందుకంటే 11 మందికి ఎన్ని వచ్చాయి, మనకి 12 వచ్చినాయి. అలా కాకుండా ఒకటి తక్కువ అయింది అనుకో, ఏటమ్మా ఒకటి తక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ప్లస్ అయితే మైనస్ చేయాలి, మైనస్ అయితే ప్లస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఆఫ్టర్ 11 innings ద యావరేజ్ స్కోర్ per innings of a batsman is 52. ఓకేనా, ఆఫ్టర్ 13th innings the average increases to 54. If the batsman scored 16 more runs in the 13th inning than previous innings, then how many runs did he score in the 12th innings? ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు తెలిసి ఇది కూడా నెక్స్ట్ రావడానికి ఏదో ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉన్నట్టు నేనైతే గెస్ చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఏమన్నాడు, నార్మల్గా జనరల్గా మీరేం చేస్తారు, ఓకేనా, 10th ఇన్నింగ్ ఎంత అయితే 11th ఇన్నింగ్ ఇంత ఆడిన తర్వాత ఇంత పెరిగింది, అయితే 10వ ఇన్నింగ్లో ఎన్ని రన్లు కొట్టాడు అంటే నెక్స్ట్ ఇక్కడేంటి ఆర్డర్ ఇచ్చేసేవాడు. ఇంతకుముందు మీరు చేసినవన్నీ ఏంటి 10, 11, 9, 10, 8, 9 లేదా 11, 12 ఇలా చూశారు. ఇక్కడేమి ఇచ్చాడు, మనకి ఒకటి స్కిప్ చేశాడు. అంటే 11th ఇచ్చాడు, 13th స్కిప్, మళ్ళీ 11th ఇచ్చాడు, 12th స్కిప్, 13th గురించి మాట్లాడాడు. అంటే ఒక ఆల్టర్నేటివ్గా క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. ఏదైనా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నీకేమని తెలుసు అంటే నార్మల్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యావరేజ్ ఫార్ములా. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఎన్ని ఇన్నింగ్లు ఆడాడు, 13 innings ఆడాడు. 13 innings యొక్క యావరేజ్ ఎంత, 13 innings యొక్క యావరేజ్ ఎంత అంటే 54 అనమాట. నాకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 13 innings యొక్క యావరేజ్ ఎంత 54. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 11 innings-లో 11 innings వరకు లేదా 11th inning వరకు ఎంత స్కోర్ చేశాడో నాకు తెలియదు. ఓకేనా, మరి 12వ మ్యాచ్లో ఎక్స్ కొట్టి ఉంటే ఆ నెక్స్ట్ మ్యాచ్లో అంట 13th మ్యాచ్లో ఏం కొట్టాడంట, ముందు మ్యాచ్ కంటే ఒక 16 ఎక్స్ట్రా కొట్టాడంట. ఓకేనా, అప్పుడు మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఓకేనా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అనమాట. ఇక్కడ 9 కాదండి, ఎంత వస్తుంది అంటే 13 innings కాబట్టి ఓవరాల్గా మనకి ఏమొస్తుంది అంటే 13 వస్తుంది అనమాట. ఓకేనా, 13 ఇన్నింగ్ల యొక్క మొత్తం యావరేజ్ ఇదనమాట. ఓకేనా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఓకేనా యావరేజ్. రైట్, ఇవేమో 11వ ఇన్నింగ్ వరకు ఎంత కొట్టాడంటే ఎలా చెప్తావు ఎంత కొట్టాడు అనేది. యావరేజ్గా 11వ ఇన్నింగ్ వరకు ఆడి యొక్క యావరేజ్ ఎంత, తన యొక్క యావరేజ్ 52. ఎంత 52 కాబట్టి 11 × 52 ఎంత అవుద్ది 572. ఎంత అవుద్ది 572 అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 572 11 ఇన్నింగ్ల యొక్క స్కోర్ ఎంత 572. మరి ఇక్కడ వచ్చేసి ఇంకా ఎంత ఉంది మనకి, ఇక్కడ ఎంత ఉంది +16 ఉంది, ఇక్కడ 2x ఉంది. ఇది వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 13 5 65 అంటే 650, ఇక్కడ 13 4 52 అంటే 2 సమ్ చేస్తే ఎంత వస్తుంది 702 వస్తుంది. ఎంత వస్తుంది 702 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది x + x ఎంత 2x, x + x ఎంత 2x అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ రెండు కలిపితే 588 ఈ ప్లస్ 588 యువతలకు వస్తే ఏమవుతుంది -588 అవుతుంది. మరి అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 702లో 588 పోతే నీకు 114 ఉంటుంది అనమాట. ఎంత 114 ఉంటుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే నీకు 57 అనేది వస్తుంది. నేను కూడా 12th ఇన్నింగ్ని ఏమనుకున్నాను, 12th ఇన్నింగ్ యొక్క స్కోర్ ఏమనుకున్నాను, ఇదేమో 12th ఇన్నింగ్ అన్నాను, ఇది వచ్చేసి 13th ఇన్నింగ్ అన్నాను.
వాడు ఏం అడిగాడు, 12వ ఇన్నింగ్లో చేసిన పరుగులు ఎన్ని అన్నాడు. అంటే ఎక్స్ ఎంత అని అడిగాడు. ఎక్స్ ఎంత వచ్చింది, అయితే 57 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15th వన్. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 7 అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఈ ప్యాటర్న్ నుంచి ఓకేనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సి జీడీలో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నెంబర్ సిరీస్ సంబంధించి డివిజిబిలిటీ రూల్స్, అలానే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి టాపిక్లు మీరు కొంచెం కవర్ చేసుకున్నట్లయితే మీరు ఈ క్వశ్చన్లు అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు, 1 నుంచి 200 వరకు ఉన్న సంఖ్యలలో 1 నుంచి 200 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో నీకు 3తో తెగుతూ 7తో తెగనవి, అంటే 3తో తెగుతూ 7తో తెగకూడదు అటువంటి నెంబర్లు ఎన్ని చూడాలి. అసలు 3తో ఎన్ని తెగుతానో చూద్దాం. 3తో ఎన్ని తెగుతానో చూద్దాం. ఎక్కడి నుంచి అడిగాడు మనకి, ఎక్కడి నుంచి అడిగాడు, 1 to 200 అడిగాడు. 1 నుంచి ఎంతవరకు అడిగాడమ్మా, 200 వరకు అడిగాడు. ఓకేనా. 1 తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా తెగేది 3తో తెగేది ఎవరున్నారు, 3 ఉంది. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, 6 ఉన్నారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, 9 ఉన్నారు. అలా ముందుకు మనం వెళ్తే మళ్ళీ 198 అనేది మనకి 3తో తెగేటటువంటి నెంబర్. ఎవరు, 198 అనేది 3తో తెగేటటువంటి నెంబరు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే ఇక్కడ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత, టర్మ్కే టర్మ్ గ్యాప్ ఎంత, 3. ఓకేనా. ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత, 3 అనమాట. అలానే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత, 3. ఇలా ఎవ్రీ టైం కాన్స్టెంట్ గ్యాప్ ఉంటే, ఎవ్రీ టైం కామన్ గ్యాప్ ఉంటే అప్పుడు అవి ఎందులో ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అందులో ఉన్నట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఈ టర్మ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్మేట్ అని తెలుసు మనకి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ ప్లస్ 1 అనమాట. ఏంటి ఫార్మేట్ చెప్తున్నాను, లాస్ట్ బాక్స్లో పెట్టుకోవాలి, రైట్ సైడ్ రాసుకోండి, రైట్ సైడ్ రాసుకో. ఓకేనా. లాస్ట్ మైనస్ ఫస్ట్ డిఫరెన్స్ ప్లస్ 1 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఫార్మ్, అంటే 3తో తెగే నెంబర్లు ఎన్ని ఉన్నాయని తెలుసుకునేందుకు ఫార్మ్ అనమాట. లాస్ట్ ఎంత, 198 అనమాట. లాస్ట్ ఎంత, 198. ఫస్ట్ ఎంత, 3 అనమాట. డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ వచ్చేసి ఎంత, డిఫరెన్స్ కూడా మనకి ఎంత వస్తుంది సార్ అంటే డిఫరెన్స్ వచ్చేసి 3 వస్తుంది అనమాట. ఓకే. డిఫరెన్స్ ఎంత, 3 వస్తుంది. రైట్. ఇక్కడ ఇంకా +1 ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా, +1 ఉంది. కాబట్టి 3తో ఎన్నిసార్లు పోద్ది, 3 6 18, ఇంకా 3 6 18. ఓకేనా. 3 6 18, 3 6 18. ఓకేనా. లాస్ట్ మైనస్ ఫస్ట్. ఇక్కడ వచ్చేసి 63 + 1 అంటే 64 నెంబర్స్ అనేవి మనకి 64 నెంబర్స్ అనేవి ఇక్కడ 3తో తెగేవి ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయి, 64 నెంబర్స్ అనేవి 3తో తెగేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఒకసారి చూడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమన్నాడు, ఇవన్నీ కూడా 3తో తెగేవి. 3తో అయితే ఏంది, 3తో తెగే వాటిలో 21 అనే నెంబర్ వస్తుంది కదా, 3తో తెగుతుంది కదా. అది మళ్ళీ ఎవరితో తెగుతుంది, ఇంకా 7తో తెగుతుంది. మధ్యలో 3 14 42 వస్తుంది కదా మధ్యలో, అది కూడా 7 6 42 కూడా తెగుతుంది కదా. అంటే నాకేం కావాలి, 7తో 3తో కావాలా, ఓన్లీ 3తో కావాలా, ఓన్లీ 3తో కావాలి. అలాంటప్పుడు ఓన్లీ 3తో మాత్రమే కావాలంటే 3తో మాత్రమే కాదు ఇవి, ఇందులో ఈ 64 3తో ఉన్నాయి, 7తో ఉన్నాయి. నాకు 7తో పక్కకు పోవాలా, నాకు 3తో మాత్రం కావాలా. అలాంటప్పుడు నాకు 7కి 3కి ఎల్సిఎం ఎంత, 21. 21తో ఏవైతే అవుతానో తెలిస్తే అప్పుడు నాకు 3తో తెగేవి 7తో తెగేవి వచ్చేయాలి. నాకు ఆ రెండింటితో కాదు, ఒకరితో కావాలి. కాబట్టి నేనేం చేస్తానంటే 3తోనూ 7తోనూ పక్క తీసేస్తాను, ఓన్లీ 3తోనే ఆన్సర్గా చెప్తాను అనమాట. మరి 3తో 7తో 7 కూడా మళ్ళీ చేస్తే టైం టేకన్ కాబట్టి జస్ట్ 21తో తెగేవి ఏటేటి ఉన్నాయో చూస్తాను. అప్పుడు అవి 7తో తెగేవి 3తో తెగేవి కాబట్టి అవి పక్కన పెట్టిస్తే నాకు ఓన్లీ 3తో తెగేవి మాత్రమే వస్తాయి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 21తో చూద్దాం. ఇప్పుడు 21తో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 21తో 21 42 ఓకేనా 63 ఇలా ఓకేనా, ఇలా ఇవన్నీ కూడా మనకి 21తో తెగుతాయి. లాస్ట్ 200కి ముందు ఏమున్నాయి సార్ అంటే మనకి 7తో తెగేవి, 21తో తెగేవి ఏమున్నాయి. 21తో ఎన్నిసార్లు పోద్ది, 21 9లా, 21 9 అంతే కదా, సరిపోద్ది కదా. 9 × 21 189 కదా, 9 1 9 9 18. అంటే 200 కన్నా ముందు ఓకేనా, 200 కన్నా ముందు మ్యాక్సిమం ఇంకా 200 ఇంకా దాటితే ముందుకు వెళ్తే మరి ఇంకా 200 అయిపోతుంది. కాబట్టి 189 ఫస్ట్ తెగే నెంబర్ ఏంటి, 21తో 21.
చివరిగా 200 కన్నా ముందు తెగే నెంబర్ ఏంటి 189. ఇప్పుడు 21తో తెగేవి అంటే 3తో 7తో తెగేవి ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం సార్ అంటే లాస్ట్ మైనస్ ఫస్ట్. ఓకేనా, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిస్టేక్ చేసినట్టు ఉన్నాం. 3 66 పోతుంది, 3 1 పోతుంది. ఓకేనా, 3 66 3 1 పోతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది సార్ అంటే 66 వస్తుంది. ఏమొస్తుంది 66 వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ -1కి ఈ +1కి పోతే మనకి 66 వస్తాయి. అంటే మొత్తం 3తో తెగేవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 66 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఎంత, ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత 21 +1 వేయాలిగా, ఎస్ +1. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది మనకి, 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది. అగైన్ మళ్ళీ -1కి +1కి పోతే ఎంత ఉంది మనకి 9 ఉంది. ఈ 9 ఏంటి 3తో తెగేవి 7తో తెగేవి. నాకేం కావాలి, ఓన్లీ 3తో తెగేవే కావాలి. కాబట్టి ఇవి 66లో కూడా 3తో తెగేవి 7తో తెగేవి ఉన్నాయి. కాబట్టి ఆ 7తో తెగిన తీసామంటే అప్పుడు ఓన్లీ 3తో తెగిన వస్తాయి. అప్పుడు 66లోంచి మనకి ఒక 9 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎన్ని ఉంటాయి సార్ అంటే 57 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఎంత 57 అనేది మన యొక్క ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ఆర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నువ్వు పర్ఫెక్ట్గా విన్నట్లయితే ఇటు నుంచి వచ్చే క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఏమన్నా నీకు 3తో తెగుతూ 7తో కానివి అడిగాడు. 7తో కానివి అంటే 7తో అవుతున్నవి ఎన్ని ఉన్నాయి మనకి, 3తో తెగుతూ 7తో అయినవి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఆ 9 తీసామనకి 66లోంచి ఓన్లీ 3తో తెగినవే కనబడతాయి మనకి. ఓకేనా, ఆ 9 ఏటట నార్మల్గా అయితే నీకు ఎంతవరకు మామూలు చూసినట్లయితే ఏటట ఉన్నాయి, 3తో 7తో తెగేవి. మనకి 21 ఉందా, 3తో తెగుతుంది 7తో తెగుతుంది. నెక్స్ట్ 42 ఉందా, 3తో తెగుతుంది 7తో తెగుతుంది. 63 ఉందా, 3తో తెగుతుంది 7తో తెగుతుంది. ఇలాంటివి 9 నెంబర్లు ఉన్నాయట. రెండింటితో తెగిపోతున్నాయి. నాకు రెండింటితో అవసరం లేదు, ఎవరితో అవసరం, నాకు ఒకదానితోనే అవసరం. ఎవరో ఒకరు 3తో అవసరం. కాబట్టి 66 నెంబర్ల నుంచి 9 నెంబర్లు తీసితే 57 అనేవి ఓన్లీ 3తో తెగే నెంబర్లు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు చూడు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 91 × 92 × 93 × 99 వరకు అని ఇచ్చాడు అనమాట. ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్లు అనేవి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 91 నుంచి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 91 నుంచి. అలానే 91, 93 అలా ముందుకెళ్తే నీకు మార్గ మధ్యంలో ఇక్కడ 95 వస్తుంది. ఓకేనా, అలా ఇంకా ముందుకెళ్తే మనకి 99 వరకు. ఈ యొక్క అతిపెద్ద గుణకారంలో ఈ యొక్క మల్టిప్లికేషన్లో యూనిట్ డిజిట్ అంటే చివరిన వచ్చేటటువంటి అంకి ఏంటని అడుగుతుంది. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ నువ్వే కాదు ఎవరు కూడా చేయలేరు. ఓకేనా, నేను కూడా చేయలేను. ఓకేనా, ఇంత పెద్ద క్యాలిక్యులేషన్లో జస్ట్ మనకి ఏం అడిగాడు, మొత్తం మల్టిప్లికేషన్ అడిగాడా, యూనిట్ డిజిట్ అడిగాడా, యూనిట్ డిజిట్ అడిగాడు. ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చెయ్యు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది, సార్ అంటే 2 ఉందన్నమాట. యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 5 ఉందన్నమాట. 2 × 5 చేస్తే నీకేమొస్తుంది, 2 × 5 చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. అంటే 0 వస్తుంది. మరి 0ని లెఫ్ట్ సైడ్ గురించినా రైట్ సైడ్ గురించినా చివరికి లాస్ట్లో మనకి ఏమొస్తుంది సార్ అంటే మళ్ళీ మనకి 0నే వస్తుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి మన యొక్క ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏదో పెద్ద నెంబర్ వస్తూ వాటి స్థానంలో 0 వస్తుంది. ఎందుకంటే మనకి 2 × 5 అనేటువంటి సెట్ కనిపిస్తుంది. కాబట్టి 2 × 5 ఎక్కడ చేసినా 0 రైజ్ అవుతుంది. కాబట్టి మనకి యూనిట్స్ ప్లేస్లో అంతా మనకి 0 వస్తుంది. ఓకేనా, ఈ యొక్క 17th క్వశ్చన్ చూడు. 17th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 17th క్వశ్చన్ వచ్చేసి ఆన్ ఫైండింగ్ అవుట్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ బై లాంగ్ డివిజన్ మెథడ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆర్ 9, 8 and 5 respectively and the last divisor is 16. Then find the sum of both the numbers. ఇక్కడ చూడండి, ఆన్ ఫైండింగ్ అవుట్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, 2 సంఖ్యల యొక్క గసాబా కట్టడం కోసం డివిజన్ మెథడ్ని ఎంచుకున్నారంట. డివిజన్ మెథడ్ని ఎంచుకుంటే భాగఫలాలు వరుసగా 3 అటెంప్ట్లో వచ్చే భాగఫలాలు ఏమున్నాయి సార్ అంటే 9, 8 మరియు 5 అంట. ఏంటి 9, 8, 5 వచ్చినాయి. అయితే ఆ 2 సంఖ్యలు ఏంటి, ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. ఓకేనా, చిన్నప్పుడు చేసిన క్వశ్చన్లే ఇవేమి పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 అటెంప్ట్లు తీసుకుందాం. ఓకే, ఓకేనా. ఫస్ట్ భాగఫలం ఎంత ఇచ్చాడు 9, రెండో భాగఫలం ఎంత ఇచ్చాడు 8, మూడో భాగఫలం ఎంత ఇచ్చాడు 5. ఇంకా చివరి డివైజర్ లాస్ట్ డివైజర్ అంటే హెచ్ఎఫ్ ఏమి ఇచ్చాడు మనకి 16 ఇచ్చాడు. ఓకేనా,
హెచ్ఎఫ్ అంటే లాస్ట్ అంటే దాని అర్థం ఏంటి? హెచ్ఎఫ్ అంటే చివరి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినంత వరకు హెచ్ఎఫ్ కడతాం కాబట్టి ఇదే హెచ్ఎఫ్ మనకి. ఓకేనా. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే లీవింగ్ రిమైండర్ జీరో. ఇక్కడ వచ్చేసి ఇలా డివిజన్ మెథడ్లో వెళ్ళాడంట. అయితే ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత? హెచ్ఎఫ్ చేయడానికి మామూలుగా ఏం చేస్తాము? n1 ఇక్కడ తీసుకుంటాం చిన్న సంఖ్యని, ఇక్కడ వచ్చేసి n2ని తీసుకుంటాం. ఓకేనా. n2ని తీసుకుంటాం. ఇలా డివైడ్ చేస్తూ వెళ్తే మనకు ఒకసారి 9, ఒకసారి 8, ఒకసారి 5, అలా లాస్ట్ డివైజర్ 16, చివరిగా రిమైండర్ 0 ఇలా రావడం అనేది జరిగింది. అయితే ఆ రెండు సంఖ్యలు ఏంటని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 16 5 0 అంతా 80, 16 5 0 అంతా 80. ఇది వచ్చేసి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 80తో 8 టైమ్స్ తీగా ఇంకా ఎంత మిగిలిందంట? 16 మిగిలిందంట రిమైండర్. అంటే 864. 864 అంటే 640. ఇది ఒక 656. ఎంత? 656. ఓకే. ఇది మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట. 656 అనేది ఇక్కడికి వస్తుంది. 656 అనేది ఓకే. 656తో 9 సార్లు తీసుకోక ఇంకా శాసం ఎంత మిగిలిపోయిందంట? 80 మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది? 80 మిగిలిపోయింది. ఒకసారి 9తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుద్ది? ఇక్కడ 9 6 54. ఎంత? 9 6 54. 5 పక్కన పెట్టుకో. నెక్స్ట్ 9 5 45, మర్చిపోయింది ఒక 5. ఎంత అవుద్ది? 50. నెక్స్ట్ 9 6 54. 9 6 54, ఇది ఒక 5. ఏమవుతుంది అప్పుడు? 9 6 54. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి 59 అవుతుంది. ఓకేనా. 59, ఇది ఒక 80. అప్పుడు ఎంత అవుద్ది n2 అనేది? ఓకేనా. 59 88, సారీ 85. 59 84. ఇది వచ్చేసి ఏమొచ్చింది మనకి? n2 వచ్చింది. క్వశ్చన్ ఏమి అడిగాడు మనకి? రెండిట్ల యొక్క మొత్తం అడిగాడు. ఏమడిగాడు? n1 ప్లస్ n2 అడిగాడు అనమాట. n1 ఎంత వచ్చింది మనకి? n1 వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే n1 వచ్చేసి 656 వచ్చింది. 656 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ n2 ఎంత వచ్చింది? 5984 వచ్చింది. 5984 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 6640 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 6640 వస్తుంది అనమాట. ఓకేనా. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా 3 బ్రాకెట్లు డ్రా చేసుకుంటారు, 3 భాగఫలాలు వేస్తారు. చూడండి, 16 5 80 ప్లస్ 80 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? నెంబరు 80 వస్తుంది. ఇది ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఓకేనా. 80ని 8 సార్లు తీసుకోక శాసం ఎంత మిగిలిపోయిందంట? 16 మిగిలిపోయింది. ఓకేనా. 16 మిగిలిపోయింది కాబట్టి అప్పుడు ఎంత అవుద్ది? 864 అంటే 640 ప్లస్ 656, 656. ఇక్కడికి ఏమొస్తుంది? మొదటి సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీంతో దీన్ని 9 సార్లు తీసుకోక ఎంత మిగిలిపోయిందంటే ఇంకా ఎంత మిగిలిపోయింది సార్ అంటే 80 మిగిలిపోయింది. ఓకేనా. 80 మిగిలిపోయింది. ఇక్కడ ఒకసారి దీన్ని మల్టిప్లికేషన్ చేయి. 9 6 54 కాబట్టి 4 వేసాను 5. నెక్స్ట్ 9 5 45, మర్చిపోయింది ఒక 5, 50. 0 వేసాను 5. నెక్స్ట్ 9 6 54, 59. నెక్స్ట్ ఈ 80 రిమైండర్ కలిపితే n2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే మనకి 6640 అనేది వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనమాట. మరి ఇదే క్వశ్చన్ని మనం షార్ట్కట్లో కూడా ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. మరి ఇదే క్వశ్చన్కి మనం షార్ట్కట్లో ఎలా చేస్తామంటే ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి, ఎంత ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్లు ఎప్పుడైనా సరే ఆన్ ఫైండింగ్ అవుట్ ద హెచ్ఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్ అన్నప్పుడు ఒక భాగాహార పద్ధతిలో గసాబా కట్టడానికి ఎటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినట్లయితే ఆల్రెడీ మీకు ప్రాసెస్ చెప్పడం జరిగింది. షార్ట్కట్లో ఇటువంటి క్వశ్చన్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏవైతే కోషెంట్స్ వాడు ఇచ్చాడో వాటిని ఫస్ట్ డినామినేటర్లు ఇట్లా తీసుకోండి. ఏవైతే భాగఫలాలు ఇచ్చాడో వాటిని ముందుగా ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి లాస్ట్ డివైజర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి సార్? ఇక్కడ వచ్చేసి లాస్ట్ డివైజర్ తీసుకోవాలి. అంటే ఇందాక చెప్పిందే చెప్తాము, కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా ఎక్కించాలనే ఉద్దేశంతో మళ్ళీ మనం చెప్పడం, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. 5 16 ఇదేమన్నాడు మనకి? లాస్ట్ డివైజర్ అన్నాడు. ఓకేనా. లాస్ట్ డివైజర్ అంటే ఏంటి? హెచ్ఎఫ్. చివరిది ఎంత ఇచ్చాడు మనకి? 16 ఇచ్చాడు. 5 16 అంతా 80. ఆ 80ని ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ తీసుకోవాలి. ఈసారి మళ్ళీ ఈ 2 గుణించాలి. ఇందాక ఈ 2 గుణించావు కదా, ఇప్పుడు ఈ 2 గుణించు. ఈ 2 గుణిస్తే ఎంత అవుద్ది? 864. 864 అంటే 640. 640 ఇక్కడ ఇది రిమైండర్ కాబట్టి దీన్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఓకేనా. దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 656 అవుతుంది. ఈ 656 మళ్ళీ ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. 656 ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. ఓకేనా. 656 ఎక్కడ వేయాలి? ఈసారి మళ్ళీ ఈ 2 గుణించు. ఈ 2 గుణిస్తే ఎంత అవుతుంది? 5904. ఎంత అవుద్దమ్మా? 5904. మళ్ళీ ఈసారి దీన్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే
మనకి 5984 అవుతుంది. ఏమవుతుంది? 5984 అవుతుంది. ఇదేమో సెకండ్ నెంబర్గా తీసుకోవాలి. మరి ఇది వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్గా తీసుకోవాలి. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే మనకి 6640 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందాక మీకు చెప్పింది ప్రాసెస్ చెప్పాను. ఇదైతే షార్ట్ కట్. ఏం చేస్తారు? ఫస్ట్ ఇచ్చే భాగఫలాల్ని కింద తీసుకుంటారు. ఇక్కడ ఒక రెండు బ్లాంకులు పెట్టుకోండి. అదే కానీ నీకు 4 కోషంట్ ఇచ్చాడు అనుకో, ఇక్కడొకటి ఇక్కడొకటి మొత్తం 4 తీసుకుంటారు. అదే కానీ 4 భాగఫలాలు ఇస్తే 4 తీసుకుంటారు. అప్పుడు వచ్చేసి ఇక్కడ 3 బ్లాంకులు తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? రైట్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఈ యొక్క లాంగ్ డివిజన్కి సంబంధించి ఏదైనా సరే గసాబ్ మీద వస్తే ఇలా చేయొచ్చు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనకి దేని మీద ఇచ్చాడు సార్ అంటే ఏజెస్కి రిలేటెడ్గా మరొక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇద్దరు వ్యక్తులు అరుణ్ అండ్ దీపక్ యొక్క ఏజెస్ రేషియో ఇచ్చాడు. అరుణ్ అండ్ దీపక్ యొక్క ఏజెస్ రేషియో ఎంత? 4:3. అయితే 6 సంవత్సరాల తర్వాత అంట అరుణ్ వయసు ఎంత అన్నాడు? 26. 6 సంవత్సరాల తర్వాత 26 అట. అయితే ఇప్పుడెంత? అయితే ఇప్పుడు 20 ఉంటేనే 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. కాబట్టి అరుణ్కి దీపక్కి ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడు? అరుణ్ దీపక్ 3:4 4:3 4:3 ఇచ్చాడు అనమాట. 4:3. ఇక్కడ ఏమంటున్నాడు? అరుణ్ యొక్క వయసు అంట 6 సంవత్సరాల తర్వాతకి వెళ్తే, ఒక 6 సంవత్సరాల తర్వాతకి వెళ్తే 26 అంట. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? జస్ట్ ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు 20 ఉంటేనే 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి అరుణ్ది భాగాల ప్రకారం ఎన్ని భాగాలు? 4 భాగాలు. వయసు ప్రకారం ఎంత అని తెలుసుకున్నావు నువ్వు ఇప్పుడు? 20 అని. ఇప్పుడు మన క్వశ్చన్ ఎవరిది అడుగుతున్నాడు? దీపక్ అడుగుతున్నాడు. కాబట్టి దీపక్ 3 భాగాలు. కాబట్టి ఏమవుతుంది సార్ అంటే 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 4 5 క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే 15 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా? చాలా చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. మీకు స్టేట్లోనే బెస్ట్ కంటెంట్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకి ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ అనేది విజయనగరం ఆర్కే అకాడమీలో బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీ అందరికీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి నీ సక్సెస్లో తప్పకుండా ఆర్కే అకాడమీ నీకు తప్పకుండా ఉంటుంది. సో దట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. మరి మనం ప్యూర్ మ్యాథ్స్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎవ్రీ టైం నేను చెప్తున్నాను, మీకు 2 to 3 క్వశ్చన్స్ అనేవి మన ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే మనం 19th సమ్ చూసుకున్నట్లయితే మనకి 19th సమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సిలిండర్ యొక్క వ్యాసార్థం ఇచ్చాడండి. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు సార్? మనకి 2.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎత్తు అనేది 2 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మరి సిలిండర్ యొక్క మనం సేఫ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సార్? సిలిండర్ యొక్క సేఫ్ చూసుకున్నట్లయితే మీరు దీన్నే కదండి మనం సిలిండర్ అంటాం. ఇందులో దీన్ని ఎప్పుడు కూడా బేస్ ఏదైతే ఉందో అది ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఇందులో ఆఫ్ అనేది సెంటర్ నుంచి వృత్త పరిధిపైకి తీసుకున్న డిస్టెన్స్ని ఏమంటాం మనం దూరాన్ని రేడియస్ అంటాం. ఇక్కడ రేడియస్ మనకి 2.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఎంత సార్? 2.5 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే హైట్ అనేది ఇక్కడ ఈ డ్రమ్ యొక్క ఈ సిలిండర్ యొక్క హైట్ అనేది ఎంత ఇవ్వడం జరిగిందంటే సార్ మనకి 2 cm అనేది ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే మనకు అందరికీ తెలుసు, పై r స్క్వేర్ హెచ్ అండి. పై r స్క్వేర్ హెచ్. మరి పై వాల్యూ తెలుసు మనకి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2.5 ఇంటూ 2.5గా తీసుకుంటాం. అలాగే హెచ్ అనేటప్పటికి 2 సార్. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 7తో ఈ ఎటువంటి నెంబర్ కూడా ఏ పైన ఉన్నటువంటి న్యూమినేటర్ ఉన్నటువంటి ఏ నెంబర్ కూడా మనకి డివైడ్ అవ్వదు. కాబట్టి మీరు డైరెక్ట్గా న్యూమినేటర్లో 7 ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో బ్లైండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 21 కూడా ఛాన్స్ లేదు, డీని తీసుకోవాలి. లేదా సింప్లిఫై చేద్దాం అనుకుంటే 2 5 5 ఇంటూ 22 110 ఇంటూ 2.5/7గా వస్తుంది. 2 110 ఏమో 2 20, మళ్ళీ 110లో హాఫ్ అంటే 55. ఎంత వచ్చింది సార్ మనకి? 275/7 అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. కాలిక్యులేషన్ ఎప్పుడు కూడా కొంచెం ఈజీ చేయడానికే ట్రై చేయాలి సార్. ఒక నెక్స్ట్ సమ్ చూసుకున్నట్లయితే మనం ఒక స్క్వేర్ని తీసుకోవడం జరిగిందండి. ఒక స్క్వేర్ని తీసుకున్నట్లయితే స్క్వేర్ యొక్క సైడ్ని మనం ఆల్రెడీ పెంచామండి. స్క్వేర్ యొక్క సైడ్ని ఎంత అండి
పెంచడం జరిగింది. ఎంత? 25%. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 ఉంటే 10లో 25% అనేది చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 2.5 అండి. అంటే ఇప్పుడు ఏమైంది? 12.5 చేసాం. మరి 10 ఉండేటప్పుడు 12.5 ఉండేటప్పుడు మనం చూసుకుంటే ఏరియాలో డిఫరెన్స్ వస్తుందా లేదండి? అయితే ఎంత ఇంక్రీజ్ అయ్యింది, నువ్వు 12.5 చేయటం వల్ల ఎంత ఇంక్రీజ్ అయిందని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రెండు విధాలు ఈ విధంగా ప్రతిదానికి 10 కానీ 100 కానీ తీసుకుని చేసినట్లయితే మనకి ఫస్ట్ ఏమో 10 × 10 అండి. ఎంత సార్? 100 అనేది మనకి సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుందాం ఏరియా. ఇప్పుడు 12.5 తీసుకున్నాం అనుకోండి, 12.5 × 12.5 ఎంత అవుతుంది సార్ మనకంటే 125 ఎంత సార్? 5625 అవుద్ది. ఓకేనా? సో 15625 అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది సార్? మనకి 56.25 ఉంది. ఈ విధంగా చేయొచ్చు. లేదా మనకి షార్ట్ కట్ అనేది చూసుకున్నట్లయితే షార్ట్ కట్ ఏంటి సార్ అంటే మనకి 25% అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క వాల్యూ ఎంత సార్? మనకి 1/4 ఫ్రాక్షన్ మెథడ్లో. అంటే దీని అర్థం ఏంటంటే 4కి ఒక వంతు పెంచామంట. అంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి చతురస్రం యొక్క సైడ్ 4 ఉంటే ఇప్పుడు ఉన్న సైడ్ ఏమైందంటే 5 అయింది. మరి సైడ్ 4గా ఉన్నటువంటి ఏరియా ఎంత అవుద్దంటే 4 × 4 16గా తీసుకుంటాం. మరి 5 ఉండేటప్పుడు ఏం తీసుకుంటాం సార్? 5 × 5 25గా తీసుకుంటాం. మరి డిఫరెన్సే మనకి ఇంక్రీజ్ కాబట్టి యాక్చువల్ అసలు ఎంత సార్? మన దగ్గర 16 ఉండేది 9 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 100 చేస్తే 4 4 జా 16, 4 25 జా 4 1ల 4 60, 4 6లు 24 తీసుకున్నట్లయితే 9 × 6 54 దగ్గరలో ఉన్నటువంటి ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రీజనింగ్ సంబంధించి వన్ మార్నింగ్ రేతా స్టార్టెడ్ టు వాక్ టువర్డ్స్ ద సన్. ఆఫ్టర్ వాకింగ్ ఏ వైల్ షీ టర్న్ టు హెర్ లెఫ్ట్ అండ్ అగైన్ టు హెర్ లెఫ్ట్. ఆఫ్టర్ వాకింగ్ ఏ వైల్ షీ అగైన్ టర్న్ టు రైట్. విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఇది మనకి రీజనింగ్గా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. రేత అంట ఫస్ట్ ఒక మార్నింగ్ అంట. మార్నింగ్ అంటే మార్నింగ్ వచ్చేసి రేత స్టార్టెడ్ టు వాక్ టువర్డ్స్ సన్. సన్ అంటే తూర్పు వైపుగా నడిచింది అనమాట. తూర్పు దిశగా నడిచింది. తూర్పు దిశగా నడిచి ఎటువైపు తిరిగింది? ఆఫ్టర్ వాకింగ్ ఏ వైల్ షీ టర్న్ టు లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఏమవుతుంది? ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్ అవుతుంది. ఓకేనా? నార్త్. అగైన్ షీ టర్న్ టు లెఫ్ట్. నార్త్కి లెఫ్ట్ అంటే మళ్ళీ ఏమవుతుంది సార్? నార్త్కి లెఫ్ట్ అంటే మనకి వెస్ట్ అవుతుంది అనమాట. నార్త్కి లెఫ్ట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అయితే ఆఫ్టర్ వాకింగ్ ఏ వైల్ షీ అగైన్ టర్న్ టు రైట్. ఓకేనా? వెస్ట్ నుంచి రైట్ కంటే ఏమవుతుంది సార్ అంటే మనకి నార్త్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్. అయితే ప్రస్తుతం ఆమె ఏ దిశను చూస్తుందంటే ప్రస్తుతం నార్త్ దిశను చూస్తుంది. ఏ దిశను చూస్తుంది? నార్త్ దిశను ఆమె చూడటం అనేది జరుగుతుంది. మరి ఇదే క్వశ్చన్ని నార్మల్గా మనం వితౌట్ డయాగ్రామ్ చేయాలంటే ఎలా చేస్తాం సార్ అంటే ఏమన్నాడు? రేత మార్నింగ్ అంట ఎర్లీ మార్నింగ్ సూర్యుడి వైపు చూస్తూ తూర్పుకి కొంత డిస్టెన్స్ వెళ్ళాడు. తూర్పుకి వెళ్ళింది అంటే ఈస్ట్కి వెళ్ళిందని. ఈస్ట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరిగిందట. ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది? ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ నార్త్కి లెఫ్ట్ అంట. నార్త్కి లెఫ్ట్ తిరిగిందంట. ఓకేనా? నార్త్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుందంటే నార్త్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది సార్? వెస్ట్ వస్తుంది. నార్త్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది? ఓకేనా? వెస్ట్కి తిరిగిన తర్వాత వెస్ట్ వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి తిరిగిందంట. వెస్ట్కి రైట్ అంటే ఏమొస్తుంది? నార్త్ వస్తుంది అనమాట. వెస్ట్కి రైట్ అంటే ఏమొస్తుంది? నార్త్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఈస్ట్కి నార్త్కి ఓకేనా నార్త్కి ఈస్ట్కి వెస్ట్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకెవరు మిగిలిపోయారు మనకి? నార్త్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రస్తుతం ఆమె ఏ దిశను చూస్తుంది సార్ అంటే ప్రస్తుతం ఆమె వచ్చేసి నార్త్ డైరెక్షన్ చూస్తుంది. చాలా చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. వితౌట్ డయాగ్రామ్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే జస్ట్ లెఫ్ట్ రైట్లో కానీ నార్త్ సౌత్ అనేటటువంటి బేస్ ఆధారంగా చేసుకొని మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చేసి 8 స్టార్ 1 స్టార్ 7 = 8 అంట. అయితే ఇదంతా ఏవో మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే 8కి ఈక్వల్ అవ్వాలంట. ఓకేనా? పెద్ద నెంబర్ రాలేదు, చిన్న నెంబర్ వచ్చింది. చిన్న నెంబర్ వస్తే ఎప్పుడు వస్తుంది? డివిజన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వస్తుంది. చిన్న నెంబర్ ఎప్పుడు వస్తుంది? డివిజన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి 8కి క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఏ ఆప్షన్ పెడతాను సార్ అంటే నేను వచ్చేసి థర్డ్ ఆప్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు వచ్చే రిజల్ట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది? నాకు
దేనికి ఈక్వల్ అయింది? 8కి ఈక్వల్ అయింది. అంటే చాలా చిన్న నెంబర్ వచ్చింది. చిన్న నెంబర్లు ఎప్పుడు వస్తే మనకి డివిజన్ ఆపరేషన్లో వస్తాయి అనమాట. కాబట్టి ఫస్ట్ నేను డివిజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అంటే 8 డివైడెడ్ బై 8 ఇంటూ 1 ప్లస్ 7 అనమాట ఈజ్ ఈక్వల్ టు 8కి సమానం అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా. 8 డివైడెడ్ బై 8 అంటే ఇక్కడ వచ్చేసి ఒకసారి చూసినట్లయితే దీనికి క్యాన్సిల్ అయిందనమాట. 8కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది? 1 ఇంటూ 1 అంటే 1. 1 ప్లస్ 7 ఎంత? 1 ప్లస్ 7 8. మరి ఈక్వేషన్ అనేది 8 ఈజ్ ఈక్వల్ టు 8 బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఓకేనా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సంబంధించినటువంటి కొంచెం డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. స్టేట్మెంట్కి సంబంధించి డేటా ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అంట. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఓకేనా. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అనమాట. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. నెక్స్ట్ సమ్ ర్యాట్స్ ఆర్ లెజర్డ్స్. సమ్ ర్యాట్స్ ఆర్ లెజర్డ్స్. సమ్ ర్యాట్స్ ఆర్ లెజర్డ్స్. లెజర్డ్స్ అంటే బలులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి మనకిచ్చినటువంటి డయాగ్రామ్కి మనకిచ్చినటువంటి డేటాకి మనం డ్రా చేయాల్సినటువంటి డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏం అడుగుతున్నాడు? మనకి కన్క్లూజన్లో 2 ఇచ్చేవి రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నాడు. అంటే ఫాలో అవుతున్నాయో ఫాలో అవ్వట్లేదు అడుగుతున్నాడు. సమ్ డాగ్స్ ఆర్ లెజర్డ్స్. సమ్ డాగ్స్ ఆర్ లెజర్డ్స్. Here it is dog, here it is lizard. There is no link between dog and lizard. That's why it is not follows the statement. కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. ఇట్ విల్ నాట్ ఫాలో ద స్టేట్మెంట్. నెక్స్ట్ మరొకటి ఏమన్నాడు? సమ్ లెజర్డ్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. సమ్ లెజర్డ్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. ఓకేనా. సమ్ డాగ్స్ ఆర్ లెజర్డ్స్, సమ్ లెజర్డ్స్ ఆర్ డాగ్స్. ఓకేనా. డాగ్కి లెజర్డ్కి సమ్ అనే పార్ట్ ఉందా అంటే లేదు. ఎవరెవరికి ఉంది సమ్ అనే పార్ట్? ర్యాట్కి లెజర్డ్కి ఉంది తప్ప ఓకేనా డాగ్కి లెజర్డ్కి సమ్ అనే పార్ట్ లేదు. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఈ యొక్క ఆ స్టేట్మెంట్ని ఒబే చేయవు. కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్ అంటే నన్ ఫాలోస్ అనేది మన యొక్క ఆన్సర్. దేన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం? నన్ ఫాలోస్ అని పిలుస్తాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ మరొక స్టేట్మెంట్ ఒకసారి చూడండి. మరొక క్వశ్చన్ ఇక్కడ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పాడు అనమాట. ఓకేనా. ఇక్కడ కొంచెం డేటా ఇచ్చి మిస్ అయిన నెంబర్ని అడుగుతున్నాడు. ఏంటి? 25, 36, 11 అంట. 49, 81, 16 అంట. 16, 64 క్వశ్చన్ మార్క్ అంట. ఓకేనా. ఇదే ఎలా వచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒకసారి చూసినట్లయితే ఇవి మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఓకేనా. ఒక స్క్వేర్లా కనిపిస్తున్నాయి. అవును కాదు? 25, 36 ఏంటి స్క్వేర్లు. 49, 81 ఏంటి స్క్వేర్లు. 16, 64 ఏంటి స్క్వేర్లు. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం 5 యొక్క స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్గా రాయొచ్చు అంటే 5గా రాయొచ్చు. దీన్ని ఎట్లా రాయొచ్చు? 6గా రాయొచ్చు అంటే 6 స్క్వేర్గా రాయొచ్చు. ఈ 5 6 ఎంత అవుతుంది మనకి? 11 అవుతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుందో లేదు చూడు. ఇదేమో 7గా రాయొచ్చు, ఇదేమో 9గా రాయొచ్చు. ఈ రెండు కలిపి ఎంత సార్ అంటే మనకి 16 వస్తుంది. ఓకేనా. వాటి ఒరిజినల్ నెంబర్ని యాడ్ చేస్తే 16 వస్తుంది. మరి ఇక్కడ ఇదేమో 4 స్క్వేరు, ఇదేమో 4 స్క్వేరు, ఇదేమో 8 స్క్వేరు. ఈ రెండు కలిపితే మనకి ఎంత రావాలంటే 12 రావాలి. 12 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకి 12 అనే ఆప్షన్ అనేది ఆప్షన్ ఏలో మనకి 12 అనేది ఉన్నది. ఓకేనా. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక సమ్ చూసినట్లయితే ఏమిచ్చాడు ఇక్కడ? క్రింది పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చండి. చాలామంది ఈ క్వశ్చన్ నార్మల్గా ఏం చదువుతారంటే రెగ్యులర్ డిక్షనరీ ఆర్డర్ క్వశ్చన్లు అనేవి చేసి డిక్షనరీ ఆర్డర్ గల అని చెప్పి ఫ్లోలో తప్పు పెడుతుంటారు అనమాట. ఓకేనా. వాడు అడగను ఏంటి అడిగాడు? ఒక అర్థవంతమైన క్రమంలో అమర్చమండు. ఏమైనా డిక్షనరీ ఆర్డర్ అని లేదా అర్థవంతమైనటువంటి క్రమంలో అమర్చమని చెప్పాడు అనమాట. అర్థవంతం అంటే ఇక్కడ వచ్చేసి ఇచ్చిన పదాలు ఏంటి? ఇక్కడ వేవింగ్, ఒక కాటన్, క్లాత్, థ్రెడ్ అనేటటువంటి పదాలు ఇచ్చాడు. నార్మల్గా మనం కాటన్ ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తామండి. కాటన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఓకేనా దాని నుంచి మనం ఏం తీస్తాము? దారాన్ని తీస్తాం. దారం తీసిన తర్వాత ఏం చేస్తాము? నేస్తాం. నేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది మనకి? క్లాత్ వస్తుంది. ఓకే. ఏమొస్తుంది? క్లాత్ వస్తుంది. కాబట్టి ఆర్డర్ అప్పుడు ఏమవుతుందంటే అర్థవంతమైన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి కాటన్ ఉండాలి అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత కాటన్ నుంచి ఏం తీస్తామంటే ప్రత్తి. కాటన్ అంటే ప్రత్తి నుంచి ఏం తీస్తాము? దారం తీస్తాం. దారంతో ఏం చేస్తాము? నేస్తాం. నేసిన తర్వాత బయటకు రిజల్ట్ ఏమొస్తుంది? క్లాత్ వస్తుంది. అంటే చివరిని మనకి 3 ఉండాలి. చివరిని ఏముండాలి? 3 ఉండాలి. చివరిని 3 ఎన్ని ఆప్షన్లు ఉన్నాయంటే 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏం ఉండాలంటే మనకి కాటన్ ఉండాలి. ఫస్ట్ ఏం ఉండాలి? కాటన్ ఉండాలి. ఓకేనా. 2తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయంటే ఒక ఆప్షనే ఉంది. కాబట్టి మిగిలిన వాటిలో 2 ఆప్షన్లో మనకి 2తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్
మరొక క్వశ్చన్ చూడండి, సిరీస్ ఇచ్చాడు, నెంబర్ సిరీస్. ఈ సిరీస్ని కంప్లీట్ చేయమంటున్నాడు. సిరీస్ ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని 0 రాగానే ఫస్ట్ నీకు గుర్తుకు రావాల్సిన ఏంటి సార్ అంటే 0 రాగానే నీకు ఫస్ట్గా గుర్తుకు రావాల్సిన ఏంటి సార్ అంటే 1² మైనస్ ఓకేనా 1² - 1 గుర్తుకు రావాలి 0. అలానే ఇంకోటి ఏం గుర్తుకు రావాలి సార్ అంటే 1³ - 1 కూడా గుర్తుకు రావాలి. అలానే 1³ - 1² అని కూడా నీకు గుర్తుకొచ్చినట్లయితే అది దానికి సంబంధించినటువంటి లాజిక్గా నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో చూసినట్లయితే ఇది వచ్చేసి 1² - 1, ఇది వచ్చేసి 2² - 1, ఇది వచ్చేసి 3² - 1, నెక్స్ట్ ఇది వచ్చేసి 4² - 1, ఓకే, ఇది 5² - 1, 6² - 1. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి 35 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. అంటే ప్యాటర్న్ ఏం ఫాలో అయ్యాడు, (2 - 1) అనేటటువంటి ప్యాటర్న్ని ఫాలో అవడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. మరొకటి చూసినట్లయితే కంప్లీట్ ద సిరీస్ ఏమిచ్చాడు, కంప్లీట్ ద సిరీస్ అనేటటువంటిది మనం ఒక లెటర్ సిరీస్, ఈసారి లెటర్ సిరీస్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఫస్ట్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి AFK P క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఏ అంటే ఎంత 1, ఏ అంటే ఎంత 1, ఏకి ఎఫ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, ఒక 5 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 6 నుంచి 11 వచ్చిందంటే మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది, ఓకేనా, మరొక 5 ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 11 నుంచి 16 అయిందంటే మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది, మరొక 5 ఇంక్రీజ్ అయింది. మరి 16కి మరొక 5 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 21 అవుతుంది. 21 అంటే యూతో స్టార్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి, యూతో స్టార్ట్ అయినవి వచ్చేసి మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా, యూతో స్టార్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి, 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలేమో చూడండి. సి అంటే 3, 3కి 5 కలిపితే 8 ఏంటి, మళ్ళీ కూడా +5 +5 +5. 18కి 5 కలిపితే ఎంత అంటే 23. మరి అలాంటప్పుడు ఏమొస్తుంది సార్ అంటే 23 అంటే W రావాలి. కాబట్టి UW అనేది మన యొక్క ఆన్సర్, UW అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ బ్రింజల్ ఈజ్ రిటన్ యాజ్ LAJNIRB. ఓకేనా. హౌ విల్ లేడీ ఫింగర్ బి రిటన్ ఇన్ దట్ కోడ్. ఓకేనా. బ్రింజల్ని ఎట్లా రాస్తే లేడీ ఫింగర్ని ఎలా రాస్తామని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడున్న లెటర్సే వాడు మళ్ళీ కోడింగ్గా రాశాడు. ఒకసారి చూడండి, B అనే లెటర్ ఉంది, B అనే లెటర్ ఉంది, R అనే లెటర్ ఉంది, R అనే లెటర్ ఉంది, I అనే లెటర్ ఉంది, I అనే లెటర్ ఉంది. అంటే సేమ్ లెటర్సే మళ్ళీ నీకు కనిపిస్తున్నాయంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలని నువ్వు. ఓకేనా. ఆ లెటర్ని చూస్తేనే ఈజీగా మనకు అర్థమైపోతుంది, అంటే ఏదో ఫ్లిప్ చేసి రాశాడని చెప్పేసి నీకు అర్థమవుతుంది. కాబట్టి బ్రింజల్ని నువ్వేం చేస్తావు సార్ అంటే ఇలా తిరగేస్తే ఏమవుతుంది, అప్పుడు నీకు ఇట్లా వస్తుంది. కాబట్టి లేడీ ఫింగర్ని కూడా ఇట్లా నువ్వు ఫ్లిప్ చేస్తే ఏమొస్తుంది అంటే కుడివైపు R రావాలి, కుడివైపు ఏం రావాలి, R రావాలన్నమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఒకసారి దీన్ని రెట్లలో రాసామనుకో, రెట్లలో రాస్తే ఏమవుతుంది ఇక్కడ, ఓకేనా, ఉల్టా రాయాలి, LADY ఓకేనా, FINGER. ఓకేనా. అలాంటి ఆప్షన్ ఏముంది సార్ అంటే థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఏంటది, థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. జస్ట్ ఉల్టా రాశాడు అంతే, అంతకుమించి ఏం లేదు. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే మనకి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది కొన్నిసార్లు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. బ్లడ్ రిలేషను, అలానే సీటింగ్ అరేంజ్మెంటు, ఇలా ర్యాంకింగ్ సంథింగ్ కొన్నిసార్లు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ వచ్చేసి ఒక ఫోటోని లేదా ఒక గెస్ట్కి ఆశాను చూపిస్తూ భాస్కర్ ఈ విధంగా చెప్తుండంట. ఏ విధంగా చెప్తుండో ఒకసారి చూడండి. హెర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, హెర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, హెర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఓకేనా, ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఓన్లీ అనే పదం నుంచి స్టార్ట్ చేయి. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే నేనే కదా. ఓకేనా. మా నాన్నగారికి ఏకైక కుమారుడు అంటే ఎవరవుతారు, నేను. ఓకేనా. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, మా నాన్నగారికి ఏకైక కుమారుడు అంటే ఎవరు, నేను. ఓకేనా. మా నాన్నగారి యొక్క ఏకైక కుమారుడు అంటే ఎవరు, నేనంట. హెర్ ఫాదర్ ఈజ్ మీ అంటే దీని అంతటికీ కలిపి నేనేం రాయొచ్చు, ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అనే పదానికంతా దాన్ని పక్కన పెట్టి నేనేం రాయొచ్చు, మీ అని రాయొచ్చా లేదా. ఓకేనా. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, మా నాన్నగారి యొక్క ఏకైక కుమారుడు అంటే నేనే కదా. నేను అనేదాన్ని ఇంగ్లీష్లో సరదా నేనేం రాస్తాను, మీ అని రాస్తాను. అంటే ఆ స్టేట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, హెర్ ఫాదర్ ఈజ్ మీ, ఎవరు ఫాదరు, హెర్ ఫాదర్ ఈజ్ మీ అంటే ఆమె యొక్క ఫాదర్ నేను,
ఆమె అంటే ఎవరు? ఆశ. ఆశకి నేనేమవుతాను? ఫాదర్. మరి ఆశ నాకేమవుతుంది? డాటర్ అవుతుంది. ఆశ నాకేమవుతుంది? డాటర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. చాలాసార్లు ఒక ఫోటోని చూపిస్తూ ఇలాంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా మనకి అడగటం అనేది జరుగుతుంది. ఈ మోడల్ కూడా బాగా ప్రాక్టీస్ కాండి. ఓకేనా? నెక్స్ట్ మరొకటి ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ అనాలజీ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? అనాలజీకి సంబంధించి ఇచ్చాడు. ప్లాంట్ వచ్చేసి సీడ్ అయితే క్వశ్చన్ మార్క్ బడ్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? క్వశ్చన్ మార్క్ బడ్ ఇచ్చాడు వచ్చి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సీడ్ నుంచి ఏమొస్తుంది మనకి? ఓకేనా? సీడ్ నుంచి ఏమొస్తుంది మనకి? సీడ్ నుంచి వచ్చేసి ప్లాంట్ వస్తుంది. మరి బడ్ దేని నుంచి వస్తుంది సార్ అంటే బడ్ దేని నుంచి వస్తుంది అంటే మనకి ఓకేనా ఫ్లవర్ నుంచి. ఫ్లవర్కి దేనికి రిలేషన్ ఉంటుందంటే మనకి ఫ్లవర్ను బడ్ సేమ్ మీనింగ్ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ప్లాంట్ సీడ్ అయితే క్వశ్చన్ మార్క్ బడ్ అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఫ్లవర్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరొకటి ఓకేనా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి? అగైన్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. మళ్ళీ ఏమి ఇచ్చాడు? అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు? బిఎఫ్జి ఈస్ టు ఈఐజే నెక్స్ట్ ఆర్విడబ్ల్యూ క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి బి అంటే ఎంత? 2 అనమాట. బి అంటే 2 అనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ ఈ అంటే ఎంత? 5. ఈ అంటే 5. ఫస్ట్ లెటర్ని కంపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండింటికి ఇక్కడి నుంచి ఇక్కడికి +3. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? లేదు అనుకుంటే ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచి +3 మళ్ళీ దీనికి ఇది +3 దీనికి ఇది యాడ్ చేస్తే +3. ఎందుకంటే 2కి +3 కలిపితే 5, 6కి +3 కలిపితే 9, అలానే 7కి +3 కలిపితే 10. అగైన్ సేమ్ లాజిక్ అప్లై చేసినట్లయితే 18కి 3 కలిపితే దేంతో స్టార్ట్ అవ్వాలి? యూతో స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు యూతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎలిమినేట్ చేయి. వీకి మళ్ళీ 3 కలిపితే ఎంత అవుద్ది? వి అంటే 22. 22కి మళ్ళీ 3 కలిపితే 25. 25 సెకండ్లో ఉండాలన్నమాట. యూ ఉంటూ సెకండ్ లెటర్కి ఎవరు ఉండాలి? వై ఉండాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ దేని మీద వెళ్ళింది? ఎవ్రీ టైం +3 కాన్సెప్ట్ మీద వెళ్ళటం అనేది జరిగింది. ఈ క్వశ్చన్లు అనేవి చాలా చాలా ఈజీ సమ్స్. మీరు ఎస్ఎస్సి జీడీ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయాల్సినటువంటి జాబ్ అనమాట. ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు ఉంటే ఫస్ట్ మీరు ఈ యొక్క స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈజీగా మీరు 20కి 20 అంటే 40 మార్కులు ఇక్కడే మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఎటు వచ్చి కొంచెం అర్థమెటిక్లోంచి నువ్వు ఒక 20కి ఒక 13 అయినా పెట్టుకొని అలానే జీకేలోంచి కూడా ఒక 12 క్వశ్చన్స్ అలానే ఇంగ్లీష్లోంచి నువ్వు ఎంత డల్లర్ అయినా సరే ఒక 7 to 8 క్వశ్చన్స్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా నువ్వు క్వాలిఫై అవుతావు. ఏదో ఒక సెక్టార్లో ఏదో ఒక ట్రేడ్లో నువ్వు జాబ్ అయితే పక్కా కొడతావు. దయచేసి మీరైతే ధైర్యపడాల్సిన పని లేదు. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళు జస్ట్ మీ స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగ్ ఉంది, అలానే జీకే కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇంగ్లీషు మ్యాథ్స్ కొంచెం జాగ్రత్త బ్యాలెన్స్ చేసుకుంటే పక్కాగా జాబ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఇక్కడ వచ్చేసి ఒక గివెన్ సెట్ ఇచ్చాడు అనమాట. ఒక సెట్ ఇచ్చాడు. ఓకేనా? సేమ్ ఇది కూడా ఎనాలజీ కిందకే వస్తుందండి. ఎనాలజీ ఆర్ సిమిలారిటీ కిందకి వస్తుంది. ఓకేనా? ఇది ఏదైతే ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ ఇందులో ఏ ఆప్షన్ ఫాలో అవుతుందని అడుగుతున్నాడు. చూడు, కింద ఇచ్చిన జతకు సరిపోలేని జతను గుర్తించండి అన్నాడు అనమాట. ఓకేనా? ఫైండ్ ద సిమిలర్ వన్ అన్నాడు. ఇది ఏదైతే లాజిక్ ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ ఫాలో అయ్యేటటువంటి ఆప్షన్ ఒకటి ఉంది, అది ఏంటని కనుక్కోమంటున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 636 చూడగానే నీకేం గుర్తొస్తుంది? స్క్వేర్ అని గుర్తుకొస్తుంది. అంటే 6 యొక్క స్క్వేర్ 36. మరి 36ని ఉల్టా రాస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉల్టా రాస్తే ఏమవుతుంది? నెంబర్లు అటు ఇటు రాస్తే ఓకే ఏమవుతుంది? 63 అవుతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ 7 స్క్వేర్ దీన్ని ఉల్టా రాస్తే 94 అవ్వాలి. అవ్వట్లేదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 8 8 64. 64 కాబట్టి ఉల్టా రాస్తే ఏమవుతుంది అంటే ఓకేనా 4 6 సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉందేటో ఒకసారి అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ 9 9 81 సరిపోవట్లేదు. అలానే 11 121 సరిపోవట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఎవరు ఫైనల్ చేయొచ్చు సార్ అంటే సెకండ్ ఆప్షన్ మనం ఫైనల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ ఫిగర్ ఇన్ ద అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్ అడుగుతున్నాడు. ఈ ఫిగర్ ఎందులో ఉందని అడుగుతున్నాడు. ఒకసారి ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా కొంచెం పీపీటీలో చిన్న మిస్టేక్ ఉంది. ఇది స్ట్రైట్ లైన్ అండి. ఇది స్ట్రైట్ లైన్. ఇది వచ్చేసి ఇట్లా ఓకేనా ఇలా ఓకేనా. ఇది
చిన్న మిస్టేక్ ఉంది, కొంచెం మీ యొక్క పీడిఎఫ్లో అయితే కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడైతే కొంచెం మిస్టేక్ ఉంది. ఓకేనా, ఈ డయాగ్రాము ఈ 4 ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువంటి స్ట్రక్చర్ మనకి ఎక్కడ ఇందులో కనిపించట్లేదు, ఈ స్ట్రక్చర్ అనేది ఇందులో కనిపించట్లేదు. ఇది వచ్చేసి ఇటు ఉంది, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరిగిపోయింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చి ఉన్నప్పటికీ మనకి ఇది వచ్చేసి ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి మొత్తం డబ్ల్యూ స్టైల్లో మనకి డబ్ల్యూ స్టైల్లో ఉంది, ఇక్కడ డబ్ల్యూ స్టైల్లో లేదు, జస్ట్ ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట, ఎన్ స్టైల్లో ఉంది. కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎటు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఫిగర్ కంప్లీషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫిగర్ కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఫిగర్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సేమ్ ఫిగర్ కంప్లీట్ చేయాలంటే మనం కంప్లీట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడు, ఇలాగా. ఓకేనా, ఇది ఎట్లా వస్తుంది, అవునా, ఇది ఎట్లా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎట్లా వస్తుంది, దీనికి ఎట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 అనమాట. ఓకేనా, దీనికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇది, ఇట్లా. ఓకేనా, సారీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడికి వస్తుంది ఇది. ఓకేనా, దీనికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇది. అటువంటి స్ట్రక్చర్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, పేపర్ కటింగ్ అనేసి ఇచ్చాడు అనమాట. పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా 3 సర్క్యులర్ స్టైల్లో, హాఫ్ సర్కిల్ స్టైల్లో కట్ చేయడం అనేది జరిగింది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే ఏ ప్యాటర్న్ కనిపిస్తుంది సార్ అంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు కనిపించే ప్యాటర్న్ ఏంటి సార్ అంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఈసారి ఏమి ఇచ్చాడు, మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. ఏంటి, మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. అదే కానీ ఇక్కడ కానీ నాకు ఈ డయాగ్రామ్ నడిది ఇలాగ ఇచ్చుంటే నేనేమనేవాడిని, వాటర్ ఇమేజ్ అనేవాడిని. కానీ ఇటు ఇచ్చాడు కాబట్టి దాని అర్థం ఏంటి, మిర్రర్ ఇమేజ్ అనమాట. ఏమి ఇచ్చినట్టు, మిర్రర్ ఇమేజ్ ఇచ్చినట్టు. ఒకసారి మిర్రర్ ఇమేజ్లో ఏమవుతాయి, కుడి ఎడమలోనే ఏమవుతాయి, తారుమారు అవుతాయి. కుడి ఎడమలు ఏమవుతాయి, తారుమారు అవుతాయి. కాబట్టి అప్పుడు ఏం చేద్దాం సార్ అంటే దీన్ని వచ్చేసి ఇటువైపు ప్లేస్ చేసినట్లయితే ఇటు ఉన్నటువంటి ఈ గుండు సూది వచ్చేసి ఇటు వస్తుంది, ఇటువైపు వస్తుంది, అంటే కుడివైపు వస్తుంది. కుడివైపు ఇక్కడ లేదు, ఎలిమినేట్ చేయి. కుడివైపు అసలు ఇక్కడ లేదు, ఎలిమినేట్ చేయి. టాప్కి వెళ్ళిపోయింది, టాప్కి వెళ్తుందా, టాప్కి ఎందుకు వెళ్తుంది, ఇది ఏమైనా వాటర్ ఇమేజా టాప్కి వెళ్ళడానికి. కాబట్టి ఇది టాప్కి వెళ్ళిపోయింది, గుండు సూది. ఇక్కడ కూడా టాప్కి వెళ్ళిపోయింది, ఇక్కడ బాటంలో ఉంది, పైగా కుడివైపు ఉంది. బొమ్మలో మనకిచ్చే డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉంది, అద్దంలో ప్రతిబింబం చూసేటప్పుడు కుడివైపుకి రావాలి. కుడివైపు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్. కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఏంటి, కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని డయాగ్రామ్స్కి ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆ స్ట్రైట్ లైన్ అనేది మిస్ అయ్యింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. ఏంటి, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్. నెక్స్ట్ మరొకటి చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకేనా, ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చాడు, 5th ఫిగర్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాయి. ఏంటి, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాయి. కాబట్టి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడు. ఓకేనా, చూసినట్లయితే ఇక్కడ ఇది లెఫ్ట్కి ఉంది, రైట్కి వచ్చింది, అంటే 90 డిగ్రీ తిరిగింది, మళ్ళీ 90 డిగ్రీ తిరిగింది, మళ్ళీ 90 డిగ్రీ తిరిగింది, అవునా కాదు. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది, అవునా కాదు. ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అగైన్ ఒరిజినల్ ప్లేస్కి వెళ్తుంది. ఒరిజినల్ ప్లేస్కి వచ్చినటువంటి ఒరిజినల్ ప్లేస్లో వైట్ ఉండే మళ్ళీ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ఇది ఇక్కడే ఉంది. యాక్చువల్గా అయితే మనకి నెక్స్ట్ అటెంప్ట్కి ఎక్కడ రావాలంటే ఇక్కడికి రావాలి. కాబట్టి ఇది ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1 డాట్ 2 డాట్లు, 1 డాట్ 2 డాట్లు, మళ్ళీ 1 డాటే రావాలి, మళ్ళీ 1 డాటే రావాలి. ఇక్కడ 2 డాట్లు వచ్చి ఎలిమినేట్ చేయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్ళింది. ఇగో ఆల్టర్నేటివ్ చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు 1 2 1 2 మళ్ళీ 1 రావాలి. కాకపోతే ఎక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ ఈసారి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్.
నెక్స్ట్ మరో క్వశ్చన్ మనకి డైస్కి రిలేటెడ్గా క్వశ్చన్ అనేది అవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఏం అడుగుతుండో 3కి ఫేసింగ్ ఎవరైనా అడుగుతాడు, 3కి ఆపోజిట్గా ఉండేది ఎవరైనా అడుగుతాడు. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఒకేసారి మనకి కనిపించవు. ఏంటి ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఒకేసారి కనిపించవు. ఎక్కడైనా అట్లా కనిపించిందంటే ఆ డైని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరికి ఆపోజిట్ అడుగుతుండ్రు, 3కి ఆపోజిట్ అయినప్పుడు నిజంగా 5 కానీ ఆపోజిట్ అయి ఉంటే ఇక్కడ కనిపించదు, అంటే ఇది ఆన్సర్ కాదనమాట. ఓకేనా, ఎందుకంటే నిజంగా 3కి 5 కానీ ఆపోజిట్ అయితే ఇక్కడ కనిపించదు, ఒరిజినల్ డైస్లో కనిపించదు. ఇక్కడ 5 అని ఇచ్చాడు, 5 అప్పుడు కూడా 3కి ఆపోజిట్కి రాదు, ఎందుకంటే ఆల్రెడీ పక్కనే వచ్చిందంటే మరి ఏం రాదు, పక్కనే వచ్చిందంటే ఆపోజిట్కి రాదు. అలానే నెక్స్ట్ 3కి పక్కన 7, 9 వచ్చాయంటే మరి ఆపోజిట్లో రావన్నమాట, అంటే ఇవి కాదనమాట. ఇంకెవరు ఉండిపోయారు ఆప్షను 8 అనేది మన యొక్క ఆన్సర్. లేదు అనుకుంటే ఈ విధంగానే ఎలిమినేట్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ 3ని పట్టుకో, 3, 5, 4 సేమ్ లాజిక్ 3, 7, 9 ఇట్లా రాయాలి ఫస్ట్. ఇట్లా రాసిన తర్వాత దీని అర్థం ఏంటి సార్ అంటే దీని అర్థం ఏంటంటే 5కి ఆపోజిట్ 7 అని, 4కి ఆపోజిట్ 9 అని. ఇంకా 3కి ఆపోజిట్ ఎవరు మిగిలిపోయారు సార్ అంటే 3కి ఆపోజిట్ వచ్చేసి ఎవరైతే ఉండిపోయారో వాళ్ళే 3 యొక్క ఆపోజిట్గా మనం తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాను సార్ అంటే ఏ 2 ఆపోజిట్ సైడ్స్ కూడా ఒకే తలంపై పక్క తలంలో కనిపించవు. మరి నీకు అడిగింది 3కి అడిగాడు, 3కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి 3కి ఆపోజిట్ కూడా డైరెక్ట్ కనిపించదు, ఎందుకంటే 3కి బ్యాక్ సైడ్ 3కి బాటమ్ సైడ్ ఉంటుంది అనమాట. కాబట్టి 2 ఆపోజిట్లు ఏవైనా 2 ఆపోజిట్లు అయితే ఒకేసారి కనిపించవు. అలాగే ఎక్కడైనా కనిపిస్తాయి అన్నట్టు ఒక ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 3ది అడిగాడు కాబట్టి 3కి ఆపోజిట్ అడిగాడు, 5, 4 కావు, అందుకే 5ని ఎలిమినేట్ చేశాను. 3కి పక్కనే వచ్చాయి కాబట్టి ఆపోజిట్కి మరి రావు, అందుకే ఎలిమినేట్ చేస్తాను. ఇంకొన్నది ఎవరు సార్ అంటే 8 అనమాట. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. ఎప్పుడైనా సరే మీకు ఇలా డయాగ్రామ్ ఉంటే ఏం చెప్పాను ఇలా డయాగ్రామ్ ఉంటే మొత్తం ఎన్ని ఉంటాయి అన్నాను, 3 ఉంటాయి అన్నాను. ఏంటి ఇలా డయాగ్రామ్ ఉంటే 3 ఉంటాయి అన్నాను. ఇక్కడ ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకేనా, దీన్ని వచ్చేసి ఓకేనా, దీన్ని ఇట్లా ఊహించుకోవచ్చు కదా దీనిలాగా. అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి ఓకేనా, ఇక్కడ 3 వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఈసారి నేను ఇటు డ్రా చేస్తాను. ఇటు డ్రా చేస్తే మిడిల్లో ఒక లైన్ గీస్తే మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ కదా కనిపిస్తుంది. మళ్ళీ ఎన్ని వస్తాయి నాకు, మళ్ళీ 3 వస్తాయి. ఓకేనా, మళ్ళీ 3 వస్తాయి. కాబట్టి అంతకుమించి మనం ట్రయాంగిల్స్ మరి చూపిలేం. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 6 అనేది మన యొక్క ఆన్సర్. ఎంత, 6 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మన యొక్క కంటెంట్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ని క్రాక్ చేయండి. క్రాక్ చేసిన తర్వాత నేనేమైనా మీ యొక్క సక్సెస్లో హెల్ప్ చేసినట్టు మీ మనసు కనిపించినట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి. మీ యొక్క సక్సెస్లో నేను కూడా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.